భూమికి ఇంతంత లేదు, రాజకీయాలకి పాప చాలా కొత్త. ఆర్కే రోజా గారు మాట్లాడిన వాటికే నేను సమాధానం చెప్తే నిజంగా నా స్థాయి నేను తగ్గించుకున్నట్టే అవుతుందండి. వాస్తవానికి ఆ రోజు ఏం జరిగింది? యాక్చువల్గా నా హస్బెండ్ లోపలికి ఇలా లోపల ఉన్న వాళ్ళని లాక్ రావడం, బయటికి జరగకూడదు ఏదైనా జరిగితే అప్పుడు నిజంగా బాధ్యత వహించాల్సింది చంద్రబాబు నాయుడు గారు అవుతారు. ఇక్కడ జోగి రమేష్ అంటే బీసీ కార్డు వాడుతున్నారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంటే దాడి చేయాలి, కొట్టాలి, ఆయన ఇవాళ ఏదో ఒకటి చేయాలి అని అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలు చూసాం. ఒకటి అంబటి గారి ఇంటి దగ్గరికి, జోగి రమేష్ గారి ఇంటి దగ్గర. జోగి రమేష్ గారి ఇంటి దగ్గరికి వెళ్తూ ఇద్దరిని బలి తీసుకున్నారు. చక్రాల కింద నలిగిపోయింది గమనించి కూడా కనీసం అంబులెన్స్ని పిలవకుండా నిన్న కాక మొన్న జోగి రమేష్ గారి ఇంటికి వెళ్తుంటే ఆయన సొంత కార్యకర్త, నాయకుడు, ఆయన గుండెపోటుతో చనిపోతే ఆయనకేం చేశారు మీరు? అయితే ఇప్పుడు ఉండవల్లి గారు అంబటి రాంబాబు గురించి ఆయన రియాక్ట్ అయ్యారు. తిట్టడం అనే దాని మీద సెంట్రల్ జైల్లో వేయడం అనేది కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆనాడు అదే స్టేషన్లో రఘురామకృష్ణరాజుని నడవడానికి వీలు లేకుండా ఈ రోజుకి ఎవరు చూసినా కడుపు తరుక్కుపోతుంది. కళ్ళంపటి నీళ్ళు వస్తాయంటే నమ్మండి. గల్లా జయదేవ్ గారు చీమకు కూడా అపకారం చేయని ఒక వ్యక్తి. ఏం చేశారని, ఏమన్నారని మీరు ఒళ్ళు మొత్తం వాతలు తేలేలాగా కొట్టారు. ఈ రోజుకి అది గుర్తు చేసుకుంటేనే ఎందరికో కడుపు రగిలిపోతుంది. అసెంబ్లీకి వైసీపీ వాళ్ళు వస్తారంటారా? వైసీపీ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీకి ఎంతమంది అండి? 23 మంది. 23 మంది ఏ ఒక్క రోజైనా అసెంబ్లీని మిస్ చేశారా? మీరు ఎంత అసెంబ్లీలో హేయంగా మాట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట. ఈజ్ ఎ విజనరీ అండ్ కంప్లీట్ 360 degrees చెక్ చేసుకొని మాట్లాడగలిగే వ్యక్తి, చూసుకొని మాట్లాడగలిగే వ్యక్తి. ఒక్క మాటలో నారా లోకేష్ గారి గురించి చెప్పండి. ఈజ్ అవర్ ఫ్యూచర్ అండి. మాలాంటి వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాట. హీజ్ ఎనర్జీ అండి. ఈ రోజు ఆయన సారీ చెప్పడం కోసం నలుగురిని బయలుదేరి తీసుకెళ్ళాలి అంటే నిజంగా 2029లో వాళ్ళు వస్తారా? ఎలా వస్తారు, ఎందుకు వస్తారు, ప్రజలకు ఏమి ఇచ్చి వస్తారు? నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. మనతో ఉన్నారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, వాస్తవానికి 2 తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు హాట్ టాపిక్ టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎవరంటే గల్లా మాధవి గారు అని చెప్పేసి అంటున్నారు. వాస్తవానికి ఎక్కడ చూసినా సరే మీ గురించి చర్చ నడుస్తూ వస్తుంది. అయితే అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర జరిగిన ఇష్యూ ఒకవైపు పక్కన పెడితే, వాస్తవానికి అది అయిపోయిన తర్వాత మీ మీద వస్తున్నట్టు విమర్శలు అంతా ఇంత కాదు, భూమికి ఇంతంత లేదు అంటూనే వాస్తవానికి రాజకీయాలకి పాప చాలా కొత్త అని చెప్పి అంటూ అటు ఆర్కే రోజా గారు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే జక్కంపూటి రాజా గారు 2029లో మేము వస్తాం, వస్తే జుట్టు పట్టుకొని లాక్కొస్తాం అని చెప్పేసి అన్న వ్యాఖ్యలు కావచ్చు. ఇంకా ఇవే కాకుండా వైసీపీకి అందరికీ కూడా టార్గెట్ మీరే అయ్యారు. వాస్తవానికి మీ ఇష్యూ తర్వాత కల్తీ లడ్డు ఇష్యూ అనేది ఇప్పుడు నేషనల్ వైడ్ అయిపోయింది. సో ఎలా చూడాలంటారు? మీరు జగన్ సిస్టమ్ మొత్తం చూసుకుంటే అండి, సోషల్ మీడియాలో ఒక 5 రూపాయలు తీసుకొని కమెంట్ వేసే ఒక సోషల్ మీడియా వాళ్ళ కార్యకర్త దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఈ ఇష్యూని బేస్ చేసుకొని మీరు వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తే ప్రతిదీ కూడా ఏదో స్క్రిప్టెడ్ లాగా ఉంటుంది. అందరూ టార్గెట్ ఓరియంటెడ్గా, ఒక్కళ్ళు కూడా కరెక్టే మనం కూడా అలా చేసి ఉండకూడదేమో. అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, న్యూట్రల్గా ఆలోచించే వాళ్ళు కానివ్వండి, మా అధినాయకుడితో సహా కూడా ఏం మాట్లాడతారంటే ముందు విషయం మీద ఫోకస్ చేస్తారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనే కాన్సెప్ట్తో ఆలోచిస్తారు. ఆలోచించిన తర్వాత రకరకాల అభిప్రాయాలు అప్పుడు వస్తాయి. ఇక్కడ ఎలా జరుగుతుందంటే, ముందు పైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త దాకా కూడా ఏం జరిగింది అన్న అనాలిసిస్లోకి అసలు వెళ్ళరు. ఫస్ట్ ఎవరికి జరిగింది అని వెళ్తారు. ఎవరికి జరిగింది అని అంటే వాళ్ళ సమ్ ఎక్స్ మినిస్టర్ గారికి, వాళ్ళ టీం మెంబర్కి జరిగింది. సో డైరెక్ట్లీ దే గో టు డిఫెండ్ హిమ్. ఇప్పుడు అతన్ని మనం కాపాడాలి అనే కాన్సెప్ట్ తప్ప అతను ఏం తప్పు చేశాడు, ఏం తప్పు చేస్తే ఈరోజు ఈ సిచ్యువేషన్ తీసుకోవాల్సి వస్తుంది అతనికి అనే అనాలిసిస్లో కానివ్వండి, మినిమం డేటాలో కానివ్వండి అసలు వెళ్ళరు. ఏం జరిగింది అని వాళ్ళనే అడుగుతారు, వాళ్ళు ఏదో చెప్తారు, దాని ప్రకారమే ప్రెస్ మీట్లు మాట్లాడినా లేకపోతే అంటే ఒక అబద్ధమైన నిజమైన కళ్ళు మూసుకొని డైరెక్ట్గా దాన్ని ప్రొజెక్ట్ చేస్తారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరుసటి రోజు వచ్చి మేము మీ అంత చూస్తామనో, రేపొద్దున మేమే వస్తామనో, మీ తాట తీస్తామనో, బట్టలు ఇప్పదీసి మిమ్మల్ని లోపలేస్తామనో మాట్లాడెళ్ళారు. ఇంత మంచిగా ఆయన ఉంటే
టైగర్ లాంటి వ్యక్తి అంబటి రాంబాబు అయితే మీరు అలాంటి టైగర్ లాంటి వ్యక్తిని ఇలాగా మాట్లాడడం కరెక్ట్ కాదనో, లేదంటే వెంటనే తెలుసుకొని ఇలా అయ్యి ఉండకూడదు, చేసి ఉండకూడదు అని అభిప్రాయపడ్డ వ్యక్తి మంచోడు అని చెప్పి మీరు కితాబ్ ఇవ్వకుండా మళ్ళీ మీరు రివర్స్గా ఆయన ఇంటికి వచ్చి క్షమాపణ అడగడం ఏంటి అనో ఆయన వైఖరి అలా ఉండింది. అదే మరుసటి రోజు మళ్ళీ రోజా గారు వచ్చారు. ఆవిడ వచ్చేసి మీరు ఇంతున్నారు అంతున్నారు అంటే వాళ్ళ అనుభవం కానివ్వండి, వాళ్ళ పరిజ్ఞానం కానివ్వండి ఎలా ఉంటుందంటే, సరే ఆవిడ 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, 40 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను అంటున్నారు. మరి 40 years ఇండస్ట్రీ, ఈ 20 నెలల జూనియర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒళ్ళు పెంచుకోమని చెప్తున్నారా, లేకపోతే అనుభవాన్ని ఏ రకంగా పెంచుకోవాలి అని అంటున్నారు? నాకు అర్థం కాలేదు అది. మరి ఈ 40 years ఇండస్ట్రీ మిమ్మల్ని చూసి నేనేం నేర్చుకోవాలి? 40 years నుంచి ఉన్నారు, మంత్రి పదవిని మీరు అలంకరించి ఉన్నారు. మీరు చేసిన ఏ పనుల్ని నేను తీసుకొని నేర్చుకోవాలి, పొలిటికల్గా ఏ విధంగా నేను ఎదగాలి? ఎలాగూ మీరు అన్నట్టుగా నేను హైట్ అయితే ఎదగలేను అనుకోండి, మిగతాయి కాన్సన్ట్రేట్ చేయాలి అంటే మిమ్మల్ని చూసి, మీ సీనియారిటీని చూసి నేను నేర్చుకోవాల్సిన అంశాలు ఏమున్నాయి అన్నది కూడా ఆవిడకి నా ప్రశ్న. ఇక అదేవిధంగా ఆయన ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన నిజంగా ఈ పొలిటికల్లో వాళ్ళు ఎవరున్నారో, నా వాళ్ళు ఎవరున్నారో నేను ముందు తెలుసుకోవడానికే నాకు కొంత సమయం పట్టింది. అలాంటిది వాళ్ళు ఎవరున్నారో కూడా మనకి ఐడియా లేదు. అలాంటిది ఆయన సోషల్ మీడియాలో విపరీతంగా మేము వస్తాము, మీకు ఇదే జరుగుతుంది, లేదంటే మేము మిమ్మల్ని లాక్కొస్తాం, రోడ్ల మీదకి ఈడ్చుకొస్తాం అని ఈ స్టైల్ ఆఫ్ మాటలు ఏదైతే ఉన్నాయో కంప్లీట్గా మా వాడికి ఇలా జరుగుండకూడదు, మా వాడికి ఇలా జరిగింది కాబట్టి మేము మీకు అదే చేస్తాము అనే తప్ప మీరు ఏం చేశారు, అసలు ఎందుకు ఇలాగా ఒక వ్యక్తి రియాక్ట్ అయ్యింది, ఒక ఆడపిల్ల ఎప్పుడు బయటికి రాదు, ఎప్పుడు కనపడిన ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ఎందుకు ఇలా రియాక్ట్ అయిందని ఒక అనాలిసిస్ పైన నాయకుడి దగ్గర నుంచి కూడా కింద స్థాయి కమెంట్ చేసే ఒక నాలెడ్జ్లెస్ పర్సన్ ఎవరైనా కమెంట్ చేసేస్తున్నారు, జై జగన్ అని పెట్టేస్తారు కింద కమెంట్, ఆ వ్యక్తి దాకా కూడా ఎట్లాంటి అనాలిసిస్ కానీ ఎట్లాంటి నాలెడ్జ్ కానీ లేకుండా ఒక ఇమ్మెచ్యూర్డ్ ధోరణితో వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఇది నేను వాళ్ళ సిస్టంలో నేను గమనించిన ఒక విషయం. అయితే వాస్తవానికి మేడం మనం చూసుకుంటే ఇక్కడ జోగి రమేష్ అంటే బీసీ కార్డు వాడుతున్నారు. వాస్తవానికి మీరు ఒక బీసీ మహిళకు సంబంధించిన వారే, కానీ మిమ్మల్ని కూడా అదే పదాన్ని పట్టుకొని ఒక మహిళను కూడా చూడకుండా జుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తా అని చెప్పేసి జక్కంపూడి రాజా గారు చేసిన వ్యాఖ్యలు మనం చూస్తూ వస్తున్నాం. వాస్తవానికి వాళ్ళు మహిళలకి ఇచ్చే గౌరవం ఎటువంటిది అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి ఒక తల్లి చెల్లిని అడిగితే చెప్తారు. ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ని చూస్తే మీరు ఏం చెప్తారు? అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంటే పక్కన ప్రపంచం మనం పట్టించుకోవట్లేదు అని అనుకుంటుంది. సేమ్ అలాగే మనం చేసిన తప్పులు ఇంతకంటే ఘోరమైన తప్పులు నేను ఎప్పుడు క్వశ్చన్ చేస్తాను. ఇదే బీసీ వర్గానికి చెందిన చిన్న పిల్లాడు అతన్ని డోర్ డెలివరీ చేస్తున్నప్పుడు ఈ సో కాల్డ్ బీసీ నాయకులు, బీసీ కార్డు వేసుకొని మాట్లాడుతున్న నాయకులందరూ ఏమైపోయారు? ఆ రోజు జోగి రమేష్ గారు అదే కమ్యూనిటీకి చెందిన చిన్న పిల్లాడిని చాలా హింసించి చంపేస్తే వాళ్ళ కార్యకర్తల్ని, నాకు పేరు తీసుకుంటే మళ్ళీ అదొక భావోద్వేగానికి గురవుతాం. ఈరోజు ఒక బీసీ మహిళగా నేను చాలా ఇలాంటివన్నీ విని ఎంతో భావోద్వేగానికి గురైన సందర్భాలు ఉన్నాయి మాకు. అలాంటిది అది పదే తీసుకుంటే కూడా ఆ పేరు ఉచ్చరించినప్పుడు ఆ కుటుంబ సభ్యులు చూస్తే కూడా బాధేస్తుందేమో అనిపించి నేను కొన్ని పేర్లు తీయను. అదే కమ్యూనిటీకి చెందిన గౌడ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఆ చిన్నపిల్లాడు, ఈయన గౌడ కులానికి చెందిన వ్యక్తి, బీసీ అయినప్పటికీ ఈయన పట్ల ఆ రోజు జరిగిన చర్యకి రియాక్ట్ అయిన విధానం మనం ఈ రోజు సోషల్ మీడియాలో చూస్తే ఆయనకున్న నిబద్ధత, అంటే ఆ కార్డు వేసుకొని ఎలాగ ప్రవర్తిస్తారు, ఎందుకు మాట్లాడతారు అన్నది చాలా మనం ఆలోచించుకోవాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఈరోజు కాపు కమ్యూనిటీ గురించి కూడా వీళ్ళు ఒక షీల్డ్ లాగా, ఇదే వ్యక్తి కానివ్వండి లేకపోతే ఈయన అధినాయకుడు కానివ్వండి, ఆ కమ్యూనిటీలో గొప్ప వ్యక్తుల గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి కానివ్వండి, రంగా గారి గురించి కానివ్వండి, లేదంటే సహచర కమ్యూనిటీ సేమ్ కమ్యూనిటీ అయిన వ్యక్తుల గురించి కానివ్వండి, వీళ్ళు మాట్లాడిన విధానం, వీళ్ళు వాళ్ళని హేళన చేసిన విధానం తలుచుకుంటే ఈ రోజుకి కమ్యూనిటీ నుంచి నిజంగా వాళ్ళని కొట్టడానికి రావాల్సిందే. అంత హేయంగా మాట్లాడిన పరిస్థితులు మనందరం చూసాం ఈరోజు. అందుకే నేను అంటాను, ఒక మెచ్యూర్డ్ నాయకుడికి ఒక ఇమ్మెచ్యూర్డ్ నాయకుడికి డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే వీళ్ళు దేన్నైనా ఒక షీల్డ్గా వాడుకుంటారు. ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ఏ కమ్యూనిటీ వెనకబడి ఉంది, ఆ కమ్యూనిటీని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడించి ముందుకు తీసుకెళ్లాలా, వాళ్ళకి ఏదైనా స్పెషల్ శాంక్షన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలా, లేదంటే బీసీకి 33% రిజర్వేషన్ ఇస్తే వాళ్ళు ఇంకొంచెం చట్టసభల్లోకి వస్తే వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళకి మనం ఆపర్చునిటీ ఇవ్వగలుగుతామా, మినిస్ట్రీస్లో వాళ్ళకి ఎక్కువ ప్లేస్ ఇస్తే మనకు వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా అని వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ఇలా వాడతారు, ఇలాగా తీసుకొస్తారు కమ్యూనిటీస్ని.
కానీ మనకి ఈయన స్టైల్ ఆఫ్ వర్కింగ్ చూస్తే ఎప్పుడు కూడా ఏ సందర్భం చూసినా కూడా కంప్లీట్గా వాళ్ళని ఒక షీల్డ్ లాగా, ఈరోజు అవతల వ్యక్తి ఏదైనా ఇబ్బందికరంగా ఉండి మేము మీ వల్ల ఇబ్బంది పడ్డాము అని అంటే ఇబ్బందిని చూడరు, కమ్యూనిటీని చూస్తారు. ఆ కమ్యూనిటీని చూసి ఈ కమ్యూనిటీ సేమ్ కమ్యూనిటీతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఈరోజు అంబటి రాంబాబు గారు చేసింది తప్పు. సీఎంని అనడం చాలా చాలా తప్పు. అది కూడా చాలా హేయంగా మాట్లాడడం తప్పు. ఆ తప్పుని తప్పుగా చూడకుండా కులం అనే దాన్ని తీసుకురావడానికి గల కారణాలు ఏంటి, అసలు అక్కడ ఎక్కడి నుంచి ఫ్రమ్ నోవేర్ కులం అనేది ఎందుకు వచ్చింది ఈరోజు అంటే మనం ఆలోచించాలి. హౌ దే యాక్ట్ అని. కులం అంటారు, ఫ్యామిలీ అంటారు, లేదంటే రేపొద్దున మతం అంటారు, ఏజ్ అంటారు, సీనియారిటీ అంటారు. ఇట్లా లేదు అని అంటే కంప్లీట్గా పర్సనాలిటీ హ్యూమిలియేషన్. మీరు ఇంకా ఏమీ దొరకకపోతే, మీ దగ్గర తప్పు పట్టడానికి ఏమీ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొస్తారు. ఎక్కడో కుటుంబంలో వాళ్ళకి సంబంధం ఉండదు, రాజకీయంతో సంబంధం ఉండదు, లేదంటే వీళ్ళు చేసే పనుల మీద సంబంధం ఉండదు, కానీ కుటుంబాన్ని బయటికి లాక్కొస్తారు. ఇట్లాగా ఎక్కడ మనము దీన్ని వాడుకోవచ్చు అనే యాంగిలే తప్ప ఎంతసేపటికి నిజంగా అవాస్తవాల మీద దృష్టి పెట్టి ఏం జరుగుతుంది ఏం జరగకూడదు అనే ఒక ఆలోచన మాత్రం నాకు ఎక్కడ పాస్ట్ 5 years కనపడలేదు. అంతకు ముందు కనిపించలేదు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనిపించలేదు, ఆయన వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చినాక కనబడలేదు, ఇప్పుడు కనిపించట్లేదు. ఇంకా ఉండే కొద్దీ కూడా ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ డిటేరియేట్ అయిపోతుందేమో, ఇంకా హీనంగా ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారేమో అనే ఒక ఆలోచన మాత్రం కలుగుతుంది. మేడం, యాక్చువల్గా ఆ రోజు జరిగిన సంఘటన వేరు. వాస్తవానికి తిరుమల కల్తీ నెయ్యి గురించే ఇష్యూ వచ్చింది, ఆ బ్యానర్ గురించి ఇష్యూ స్టార్ట్ అయింది. ఆ ఇష్యూ కాస్త పూర్తిగా కమ్మ కాపు ఇష్యూ దాకా తీసుకెళ్ళిపోయారు. దాని తర్వాత మళ్ళీ బీసీలకు సంబంధించి ఇష్యూ అని చెప్పేసి మాట్లాడారు. వాస్తవానికి ఆ రోజు ఏం జరిగింది? యాక్చువల్గా కల్తీ లడ్డు ఇష్యూ జరుగుతుంది, మనందరికీ తెలిసిందే యథార్థ సంఘటన. అయితే మనము ఎంతసేపటికి కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం అంతా కూడా అభివృద్ధి మీద ఫోకస్ చేస్తుంది. మనం ఎంతసేపటికి ఎక్కడి నుంచి మనం పెట్టుబడులు తీసుకురావాలి, ఇచ్చిన హామీలను ముందుకు ఎలా తీసుకురావాలి, అమరావతిని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, క్వాంటమ్ వ్యాలీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మరి ఇంతమంది నిరుద్యోగ యువత ఉన్నారు వాళ్ళందరినీ పైకి ఎలా తీసుకురావాలి, ఫోకస్ అంతా దాని మీద ఉంది. అయితే మనకు ఒక అంశం తెలిసిందే, అట్ ద సేమ్ టైం మనం గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు కానివ్వండి, స్కాముల మీద కానివ్వండి, ఇవన్నీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఒక పక్క నుంచి జరుగుతూ ఉంది, జరగాలి కూడా. అదే ప్రాసెస్లో కల్తీ లడ్డు అనే విషయం 2024 జూన్ ఆర్ జూలైలో అసలు వెలుగులోకి వచ్చింది. ఇది చాలా డిఫరెంట్గా ఈ లడ్డు ఉంది అనేసి దాని మీద ఒక మనకి డౌట్ రావడము, దాని మీదకి కంప్లీట్గా వెళ్ళినప్పుడు అక్కడ బేసిక్ NDDB ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని ఎస్ ఇది కల్తీ జరిగింది, సో అండ్ సో వాళ్ళ అభిప్రాయపడింది, మనకి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇతర నాయకులు కానివ్వండి దాన్ని చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఇది కల్తీ జరిగిందని. ఇప్పుడు మనకి నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, జరిగింది చాలా మహాఘోర పాపం, అది తప్పు కాదు, అది పాపం. అంటే నువ్వు పాపం చేసే వ్యక్తి ప్రజానాయకుడు ఎలా అవుతావు? మళ్ళీ నిన్ను నమ్మితే ప్రజలు ఏమైపోతారు? దీన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి. జనరల్గా ఒక తప్పు జరిగింది, ఒక యాక్సిడెంట్ జరిగితేనే యాక్సిడెంట్ జరిగిందంట అని చెప్పుకుంటాం మనం. అలాంటిది ఇంత మహా పాపం చేసి ప్రజానాయకుడు అని చెప్పుకుంటూ మళ్ళీ నీకు 39% ఓట్ రేట్తో ఒక ఆదరణ ఉంది. మరి వీళ్ళందరూ రేపు మళ్ళీ మోసపోతే మీలాంటి వ్యక్తులకి మళ్ళీ ఒకవేళ మీరు అదే సింపతినో భయంతోనో ఏదో ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు మీ ఫార్ములా, మళ్ళీ అది అవుతే. కాబట్టి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకి నిజాలు తెలియాలి, ఆ ప్రయత్నం మనం చెయ్యాలి అని అనుకుంది. అదే ప్రయత్నంలో భాగంగా ఈ ఫ్లెక్సీలు ఒక ప్రదర్శన, ఎవరిని మనం విమర్శించింది లేదు, నిజంగా తప్పు జరిగింది కాబట్టి తప్పు జరిగిందని చూపించే ప్రయత్నం చేశారు. మరి వీళ్ళు గుమ్మడికాయలు దొంగ ఉందంటే భుజాలు ఎందుకు తడుక్కుంటున్నారంటే ఫస్ట్ నుంచి అంతే కదండి. మీరు తప్పు చేశారు అని అంటే కాదు మీరే తప్పు చేశారు అని చెప్పుకోవడమే మనకి అవతల ఉన్న అది కంప్లీట్ ఇమ్మెచ్యూర్డ్ అండ్ ఇనేబిలిటీకి నిదర్శనం అండి. మనం ఎక్కడైనా ఏబుల్డ్గా దేనికైనా ఆన్సర్ చేయలేకపోయినా, ఒక ప్రశ్నకు మనకు ఆ సమాధానం తెలియకపోయినా మనం ముందు అరుస్తాం, పక్కన వాళ్ళ మీద ఘర్షణ క్రియేట్ చేస్తాం, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మభ్య పెట్టడానికి కాస్త ఉన్న ఎనర్జీని ట్రై చేస్తాం. ఇక్కడ అలాగే జరుగుతుంది. తప్పు చేసి ఎంతో ధైర్యంగా సమాజంలో ఓడిపోయి 11 సీట్లకు మిగిలిన వాళ్ళు కూడా ఇంకా సిస్టంలో విపరీతంగా వాళ్ళ రాజ్యం నడుపుతూ ఉంటే దాన్ని క్వశ్చన్ చేయకుండా, కనీసం ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయకుండా ఉంటే ప్రజల్లో అదే భయాందోళన అలాగే ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. దాన్ని అఫ్కోర్స్ మనందరం చాలా ఒక డెడికేటెడ్ వర్క్ మీద ఫోకస్ అయి ఉన్నాం, కానీ ఇది పక్కన వాడికి అవకాశం అవ్వకూడదు. ఈ ప్లేస్ని, ఈ స్పేస్ని వాళ్ళు తీసుకొని మళ్ళీ మనని ఒకనాడు చేసినట్టుగా ఫ్రేమ్ చేయకూడదు. మీరేం చేశారు, నారాసుర రక్త చరిత్ర అని చెప్పి జస్ట్ అక్కడ ఏమీ లేదు, తర్వాత ఏం తేలింది,
అదే మీరు ఇదే కల్తీ లడ్డు విషయంలో మీరుంటే, ఆపోజిట్లో మేముంటే, కూటమి ప్రభుత్వం ఉంటే ఏం చేసేవాళ్ళు? ఈ పాటికి ఒక సినిమా వచ్చేది కదండి. ఖచ్చితంగా. ఇంతమంది కోట్ల ప్రజలందరూ ఆ సినిమా చూసేవాళ్ళు కదా. అప్పటికే మనోభావాలు అన్నీ కూడా దాంట్లోకి ఇన్క్లూడ్ అయిపోయి దీన్ని నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఇష్యూ చేయగలిగేవాళ్ళు కాదా? కూటమి ప్రభుత్వం ఎనర్జీ అంతా డెడికేటెడ్గా డెవలప్మెంట్ మీద పెట్టుంది కాబట్టి ఈ వీక్ మూమెంట్ మీరు తీసుకొని ఆ స్పేస్ తీసుకొని మీరు దాన్ని మళ్ళీ ఫ్యాబ్రికేట్ చేయాలి అని అంటే దాన్ని ఎలాగ ఊరుకోవాలి, దాన్ని బ్రేక్ చేయాలి. కాబట్టే చాలా నియోజకవర్గాల్లో కొంతమంది నాయకులందరూ కూడా ఈ ఫ్లెక్సీలు పెట్టి ప్రజలకు తెలియాలి ఇది మహా పాపం జరిగింది, ఇది తప్పు అనేది చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక ఎజెండాగా ఒక నియోజకవర్గంలో ఒక ప్రతిపక్ష నేత, ఒక నియోజకవర్గంలో ఈ ఓడిపోయిన వాళ్ళందరూ బ్యాచ్, పత్తిపాడులో ఒకరు, చిలకలూరిపేటలో ఒకరు, ఇక్కడ వెస్ట్లో ఒకరు, ఇట్లా ఒక 4-5 ఈ మినిస్ట్రీస్ ఎలగబెట్టిన వాళ్ళు లేకపోతే ఆ నాయకులు ఏం చేశారంటే ఈ ఫ్లెక్సీలు ఎక్కడుంటే అక్కడ చింపేయాలి, గుళ్ళకి వెళ్ళి ఒక ప్రదర్శన చేయాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ఏదో యాజ్ ఇఫ్ అదొక ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామ్ లాగా అదే జరిగింది. ఆయన ముందు రోజు వచ్చి ఈ ఫ్లెక్సీలు ఇక్కడి నుంచి తీసేయాలి, తీయకపోతే మేము ఏం చేయాలో అది చేస్తాము, దమ్మున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మేము ఫ్లెక్సీలు తీయడానికి వస్తున్నాము, మమ్మల్ని అడ్డుకోండి చూద్దాం అని అన్నాడు ఆయన. సో ఫస్ట్ నుంచి ఆయన మాట తీరే రెచ్చగొట్టడం, విపరీతంగా ప్రొవోక్ చేస్తుంటారు లేదా విపరీతంగా హ్యూమిలేట్ చేస్తుంటారు. ఈ రెండే ఫార్ములాస్ ఆయనవి. సో విపరీతంగా రెచ్చగొట్టినప్పుడు ఆ ఫ్లెక్సీలు ఆయన తీయకూడదు అని మన క్యాడర్ కనిపించదా? అది తీయడానికి వీల్లేదు అని చెప్పి కొంతమంది ఆ ఫ్లెక్సీల దగ్గర నుంచోవడం జరిగింది. ఈయన వాంటెడ్లీ ఆ ఫ్లెక్సీల దగ్గర ఉన్న టెంపుల్కే ఎందుకు వెళ్ళాలి? మా పశ్చిమ నియోజకవర్గంలో వెంకటేశ్వర స్వామి గుడులు లేవా చెప్పండి? గుడికి వెళ్తూ ఉన్న వ్యక్తిని అడ్డగించి ఆయన మీద దాడి చేయబోతే ఆయన స్పర్ ఆఫ్ ద మూమెంట్లో మాట్లాడాను అని చెప్పి మళ్ళీ ఫ్యాబ్రికేట్ చేశారు. గుళ్ళు ఎక్కడా లేనట్టు అక్కడికే ఎందుకు వెళ్ళాలి? నువ్వు నిన్న వార్నింగ్ ఇచ్చిన ఫ్లెక్సీ దగ్గరికి మళ్ళీ నువ్వు రావాలి అని ఆల్రెడీ ఎవరు దమ్ముంటే వాళ్ళు రండి అని చెప్పి వార్న్ చేసి వెళ్ళిన తర్వాత నువ్వు ఫ్లెక్సీ తీయడానికి వీలు లేదు అని చెప్పి అక్కడ నాయకులు నుంచున్నది నువ్వు చూసుకుంటూ ఆ గుడికి వెళ్ళావు. వస్తూ మళ్ళీ అరుచుకుంటూ నువ్వు ఇటు వస్తున్నప్పుడు ఆబ్వియస్గా నువ్వు అక్కడ వాళ్ళని రెచ్చగొట్టినప్పుడు, వాళ్ళు ఒక మాట మాట్లాడినప్పుడు నువ్వు వాళ్ళని మాట్లాడి వదిలేసి లోపలికి వెళ్ళిపోయి ఉంటే అయిపోయేది. ఒక పక్కన పోలీసులు మీరు వెళ్ళిపోండి సార్, మీరు ఇక్కడ ఉండొద్దు, అక్కడ ఏం లేదు, మేము అందరం వాళ్ళని ఆపేశాం, ఒక షీల్డ్ ఉంది, కంప్లీట్ పోలీస్ షీల్డ్ ఉంది అవతల అక్కడ నుంచున్న నాయకులకి, ఇక్కడ ఈయన కారులో వెళ్ళే వ్యక్తికి అక్కడ నోవే, అక్కడ ఏ ఛాన్స్ లేదు నుంచొని ఆయన వెయిట్ చేయడానికి, ఈ కెన్ జస్ట్ మూవ్. కానీ అలా చేయలేదు ఆయన. అనడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి వచ్చారండి? అసలు ఆయన ప్రస్తావన తీసుకురావాల్సిన పని ఏముంది? మీరు ఫ్లెక్సీ గురించి మాట్లాడుతున్నారు, అక్కడ ఫ్లెక్సీ తీయకుండా ఉండడం కోసం నాయకులు ఉన్నారు, మీరు మాట్లాడుకోండి, మీరు అరుచుకోండి. చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన పనే ఉంది ఇక్కడ. అదొక హిడెన్ ఎజెండా కాదంటారా? అంటే ఆయన నాయకుడిని ఏదైనా అంటే వీళ్ళు రెచ్చిపోతారు, రెచ్చిపోయినప్పుడు ఖచ్చితంగా ఏదైనా ఒక చిన్న ఘర్షణ జరుగుతుంది. ఈ ఘర్షణని క్యాష్ చేసుకొని ఈ ఏదైతే ఉందో ఈ లడ్డు కల్తీ అనే అంశం ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేయొచ్చు, ఒక ఘర్షణ క్రియేట్ చేయని, అది ఫ్యాబ్రికేటెడ్గా వాళ్ళు ఒక ఎజెండాతో ఆయన అక్కడ ప్రవర్తించడం జరిగింది ఖచ్చితంగా. దానికి అలా మాట్లాడి ఉండకూడదు. సీఎంని మాట్లాడడం అనేది నిజంగానే ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక రాంగ్ మెసేజ్. ఈ రకంగా ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలాగ మాట్లాడే అవకాశం ఉంటుంది. బూతులు అనేవి, అబ్యూజివ్ లాంగ్వేజ్ అనేది మనం మాట్లాడే సరళ భాషలో, వాడుక భాషలో కామన్ వర్డ్స్ లాగా ఈరోజు అయిపోయినాయి. ఎప్పుడైతే ఈ బూతులు అసెంబ్లీ దాకా చేరాయో అప్పుడే కంప్లీట్గా మనం సమాజంలో విలువ కోల్పోయామని అర్థం. ఇంత విలువ కోల్పోయి ఇలాంటి ప్రవర్తనతో ఉంటూ మళ్ళీ మీరు కనీసం ప్రతిపక్షం కాదు అంటే ఈరోజు హోదా ఉంటే మాట్లాడచ్చా, హోదా లేకపోతే మాట్లాడకూడదు అన్న పాయింట్ కూడా కాదు, ఎవరు మాట్లాడకూడదు. కానీ మీరు ఒక సీఎంని కూడా మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని చీకొడితే మీరు పక్కన ఉన్నారు, ఎందుకు చీకొట్టారో మీరు ఒక విశ్లేషణ చేసుకోలేదు. కానీ చేసుకోకుండా మళ్ళీ మీరు అదే ధోరణితో ఉన్నారు అని అంటే దానికి అర్థం ఏంటి, రీజన్ ఏంటి, మీ నుంచి అసలు మీరు జనాలకు ఇస్తున్న మెసేజ్ ఏంటి అన్నది నేను క్వశ్చన్ చేయాలనుకున్నాను దాన్ని. అందుకని ఇమీడియట్గా నేను ఆయన దగ్గరికి వెళ్ళాలనుకున్నాము. మేము లేడు, మీరు ఒక వ్యక్తి యొక్క మదర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు, చాలా తప్పు. 40 సంవత్సరాలు రాజకీయంలో ఉండి ఈ రోజుకి కూడా అలుపెరగకుండా శ్రమిస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడిని మీకు వాల్యూ లేదు సరే, కానీ మీరంతా హేయంగా దిగిపోయి మాట్లాడితే దాన్ని తీసుకునే పరిస్థితుల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కార్యకర్తలు కానీ నాయకులు కానీ లేరు. దాన్ని ఖండించాల్సిన అవసరం చాలా ఉంది. ఈరోజు మేము ఖండించకపోయినా ప్రజలకు అది రాంగ్ మెసేజ్.
కాబట్టి మీరు ఒక స్త్రీమూర్తిని చాలా అవమానకరంగా మాట్లాడారు. ఒక స్త్రీమూర్తి ఉన్న నియోజకవర్గం అది. అందుకని మహిళలని తీసుకొని ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళి మాకు క్షమాపణ కావాలి మీరు మాట్లాడిన మాటలకి, ఇంతకంటే నేనేం కోరుకోవట్లేదు, క్షమాపణ చెప్పండి, మీరు వెళ్ళిపోండి, మేమేం వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ మచ్ అని కూడా ఆయనకి చెప్పడం జరిగింది. అది చేసుంటే చాలా బాగుండేదేమో, అది చేసుంటే. బట్ అహంకారం, ఎంత రేంజ్ ఆఫ్ అహంకారం అనంటే, నేనేదో అన్నాను జారాను, బట్ ఆయన ఎవరినో అనాలని నేను అనుకోలేదు, అయినా సరే మీ రెడ్ బుక్లకి ఆటికి నేను భయపడను, ఎవరు వస్తారండి నేను చూసుకుంటాను, అంటే స్టిల్ యు ఆర్ ప్రొవోకింగ్. ఇంకా మీరు అయ్యో అన్నానే అన్న పశ్చాత్తాపం ఎక్కడిది? అక్కడ అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటల్లో, నేను చంద్రబాబు నాయుడు గారిని అనలేదు, ఒక మహిళ ఎవరు నన్ను అన్నారు, ఆ మహిళను నేను అన్నాను అంటే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు ఒకవేళ వాళ్ళని అన్నా సరే పట్టించుకోరని, మహిళను అంటే అస్సలు కూరుకోరు. అటువంటి తరుణంలో మహిళను అన్నానని చెప్పి డైరెక్ట్గా ఆయనే చెప్పేస్తారు. మహిళను కూడా మీరు అన్నాక మీ మాట విని ఆవిడ చాలా కోపోద్రేకురాలైంది. ముందే ఆవిడ అనే అవకాశమే లేదు. మీరు కారులో ఉన్నారండి, మీరు నుంచోలేదు అక్కడ. సో దట్ మీకు నాకు ఒక వాగ్వాదం జరగాలి అని అంటే మీరు నేను ఒక పక్కన నుంచొని ఉండాలి. మీరు మూమెంటంలో ఉన్నారు, ఆల్రెడీ మీరు వెళ్తూ ఉన్నారు. వెళ్తూ వెళ్తూ డోర్ తీసి మాట్లాడింది అక్కడ నుంచిన వ్యక్తి వింది. ఆ వ్యక్తి విని మీ కారు వెంట పరిగెత్తింది, నువ్వు అలా ఎలా మాట్లాడతావు అని చెప్పి. కానీ దాన్ని వీళ్ళు ఈవిడ మాట్లాడితే వాళ్ళు మాట్లాడారు. సరే ఈవిడ మాట్లాడినా వాళ్ళు మాట్లాడినా, నేను ఇందాక చెప్పాను మీకు, మీరు మాట్లాడుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వచ్చారు మధ్యలో? ఒక సీఎం ఎందుకు వచ్చారు మీకు మధ్యలో? ఆడవాళ్ళని అనడం చాలా తప్పు. అమ్మ నీకైనా ఉండక్కర్లేదా, నువ్వెందుకు ఆడదాని వై ఉండి అలా అన్నావని నువ్వు అనొచ్చు, నీ పెద్దరికం అదే కదా. ఏదో నిన్నగాక మొన్న యూత్తో 25 ఏళ్ళ కుర్రోడు అన్నాడు అని అంటే సరే మనం ఆలోచించుకోవచ్చు. మరి మీ అనుభవం ఏం చేస్తుంది, మీ వయసు ఏం చేస్తుంది, దానికి ఏం పని ఉంది మరి ఇంకా? కానీ మీరు అలా ప్రవర్తించలేదు. అక్కడ ఎక్కడ ప్రస్తావన లేని సీఎం గారి పేరు తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారి పేరు తీసుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? రెచ్చగొట్టడానికి మాత్రమే కాదా ఇదంతా కూడా? పోనీ అన్నవాళ్ళు పశ్చాత్తాపం నిజంగానే పడుంటే, బయట ఎలాంటి మూమెంట్ ఉంది, ప్రజలు నిజంగా ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ కార్యకర్తలు ఎంత బాధపడుతున్నారు అనే అవగాహన మీకు ఉంది లోపల కూర్చుని, అలాంటప్పుడైనా ఆ క్షణమైనా వచ్చి ఇది నిజంగానే సారీ తప్పైపోయింది, నేను ఇది అనుకోకుండానే జరిగిందని మాకు చెప్తే అది అసలు ఇష్యూ కాదు కదా. మీరెందుకు ఇంకా మళ్ళీ వెళ్ళి కూడా రెచ్చగొట్టారు? ఏం చేద్దామని రెచ్చగొట్టారు అంటే, మీరు దీన్ని కావాలని ఏదో జరగాలని ఇంటెన్షన్తో చేసిందే కదా ఇదంతా. మాకు మా నాయకుడిని అన్నారనో, సీఎంని అన్నారనో, ఇది అనకూడని మాటలు అంటున్నారనో, ప్రజల్లో ఇంకా ఒక రకమైన భయాందోళనని క్రియేట్ చేయడానికి మీరు ఇలా ప్రవర్తిస్తున్నారనో దాన్ని ఖండించాలన్న ఇంటెన్షన్తో మేము వెళ్ళాం. కానీ మీరు ఇంకేదో వెస్టెడ్ ఇంట్రెస్ట్తో, ఇంకేదో లబ్ధి కోసం మీరు ఆల్రెడీ ప్రీ ఫిక్స్డ్గా మీరు అక్కడ ఇవన్నీ చేసి వచ్చి లోపల కూర్చున్నారు. దానికోసమే మీరు వచ్చేయమంటారు, కాసేపు కాపు అంటారు, కాసేపు మా ఇళ్లలో స్త్రీలు లేరా అంటారు, పలానా పవన్ కళ్యాణ్ గారు ఆన్సర్ చేయాలంటారు, లేదంటే మా పెమ్మసాని గారు ఆన్సర్ చేయాలి అని అంటారు. వీళ్ళందరూ అసలు ఎందుకు వస్తారో ఎందుకు వచ్చారో నాకు తెలియలేదు, అర్థం కాలేదు. యాక్చువల్లీ పెమ్మసాని గారు మిమ్మల్ని పంపించారని చెప్పి, మీరు లోపలికి వెళ్ళి కొట్టారని చెప్పి, కొట్టించుకున్నారని చెప్పి, లేదు కొట్టలేదని చెప్పి చాలా రకాలైనటువంటి వాగ్వాదం జరుగుతుంది. దాని నుంచి మీరు ఏం చెప్తారు? అదేనండి, ఈరోజు నేను బయట నుంచున్నాను, మీరు ఏ వీడియో ఏ ఫోటో చూసినా మీకు కనిపిస్తుంది. లోపలికి కార్యకర్తలు ఒక మూమెంట్, మేము వాళ్ళని అడిగాం, డిఎస్పీ గారిని అడిగాం, మీరు వెళ్ళి సమాధానం చెప్పించండి, మీరు వెళ్ళి చెప్పిరండి, ఇలా ఆవిడ సారీ అడుగుతున్నారు, మీరు చెప్తే వెళ్ళిపోతారంట అని. అక్కడ ఆయన ఫెయిల్ అయ్యారు, చెప్పలేదు. చెప్పనప్పుడు మీరు ఎప్పుడు సారీ చెప్తే అప్పటిదాకా మేము నుంచుంటామని చెప్పాం. ఈలోపు ఇది తెలుసుకున్న కార్యకర్తలు, నేను వెళ్ళానని నా వెనక వచ్చిన కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా ఒక మాబ్ క్రియేట్ అయిపోయి లోపలికి వెళ్ళిన తర్వాత అగ్రెషన్లో ఉన్నారు. ఇలా మాట్లాడకూడదు అతను అని చెప్పి అగ్రెషన్లో ఉన్నారు. దానికంటే ఎక్కువగా అడుగుతున్నా కూడా సారీ చెప్పట్లేదు ఈయన దానికి రాంగ్ ఫీల్ అవ్వట్లేదు అనే భావన ఇంకొంచెం వాళ్ళని అగ్రెషన్లోకి తీసుకెళ్ళింది. అదీ కాక ఎవరు వస్తారో రండి చూసుకుంటాం, మా ఇంట్లో కుక్క కూడా భయపడదు అని అంటే పక్కన వాళ్ళది కూడా ఎమోషనే కదా. మేము ఇంకా మా హస్బెండ్ కానీ నేను కానీ వాళ్ళని లోపల ఉన్న వాళ్ళని తీసుకురావడానికి, వాళ్ళ ఇంకేదైనా ఆయనకు జరిగితే, జరగకూడదు ఏదైనా జరిగితే అప్పుడు నిజంగా బాధ్యత వహించాల్సింది చంద్రబాబు నాయుడు గారు అవుతారు. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి మేమేదో సమాధానం కోసం వెళ్ళినా, కోపంలో వెళ్ళినా, మరి పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తండ్రికే పడుతున్నట్టు ఆయన తండ్రి లాంటి వాడు కాబట్టి ఆయనే దాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి, సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాకుంటుంది. ఆయన మీద మాట అన్నారని నేను ప్రతిఘటించడానికి వెళ్ళిన వ్యక్తిని మళ్ళీ ఆయన మీద మాట పడేలాగా నేను బిహేవ్ చేయకూడదు.
కాబట్టే అక్కడ ఆయనకి ఏదైనా జరగకూడదు, జరగరాంది జరిగితే ఇబ్బంది అని చెప్పి మా హస్బెండ్ లోపలికి ఇలా లోపల ఉన్న వాళ్ళని లాక్ రావడం వెనక్కి బయటికి. అంతే తప్ప మేము వాళ్ళని, నేను సింపుల్ క్వశ్చన్ అండి, అసలు దాడి చేయాలి, కొట్టాలి, ఆయన వాళ్ళు ఏదో ఒకటి చేయాలి అని అనుకోండి అని నా ప్రెజెన్స్ ఎందుకు ఉంటుంది? అంత తెలివి తక్కువగా అయితే ఎవరు లేం కదా ఈరోజు. ఖచ్చితంగా ఆయన మీకు ఇది జరగాలి అని అనుకోండి, మీకు అది జరగనివ్వలేనా నేను? ఎంత టైం కావాలి నాకు? మీరు అంటున్నట్టుగా పోలీసులు మాకు సహకరించలేదు, వాళ్ళకే సహకరించారు, ఇది కావాలని ఒక చేయాలని చేశారు అని అనుకుంటే, ఇవన్నీ మీరు చెప్పినవే ఒక్క నిమిషం కరెక్ట్ అని అనుకున్నప్పుడు మేము చేయాలనుకుంది చేసేసే కదా బయటకు వస్తాం. హాఫ్గా అసంతృప్తిగా ఎందుకు బయటికి రావాలి? అసలు నేను ఎందుకు ఉండాలి? మా హస్బెండ్ ఎందుకు ఉండాలి? ఫ్రమ్ నోవేర్, సంబంధం లేదు. ఆయన ఎందుకు ఉండాలి? నేను ఎందుకు ఉండాలి? మీరు ఫ్రంట్ పేజ్లో గల్లా రామచంద్రరావు హత్యాయత్నము అని అంటే ఏం మాకు పాత ఘర్షణలు ఉన్నాయని హత్యాయత్నం చెయ్యాలి? అంటే మీరు ఎమ్మెల్యే కాక ముందు ప్రొఫెషనల్ రౌడీస్ అన్నట్టుగా ఆర్కే రోజా గారు మాట్లాడారు. ఇంకా ఆర్కే రోజా గారు మాట్లాడిన వాటికే నేను సమాధానం చెప్తే నిజంగా నా స్థాయి నేను తగ్గించుకున్నట్టే అవుతుందండి. అంటే ఆవిడ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అంటారు. అదేనండి, షీ మైట్ బి ఎక్స్పీరియన్స్డ్ ఇన్ సో మెనీ థింగ్స్. నాకు తెలీదు ఆవిడ ఎందులో ఎక్స్పీరియన్సో నాకు తెలీదు. కానీ నేను మాత్రం ఖచ్చితంగా నేను జూనియర్నే, నేను నేర్చుకుంటున్నాను పాలిటిక్స్ టిల్ మై లాస్ట్ బ్రెత్, నేర్చుకుంటూనే ఉంటాను, ఎప్పటికీ జూనియర్గానే ఉంటాను. ఎందుకనంటే మనిషి నేర్చుకోవడానికి ఈ ప్రపంచం ఎప్పటికీ కొదవ లేకుండా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. సో నిత్య విద్యార్థిగా ఉండడానికే నేను ఇష్టపడతాను. సీనియర్ మోస్ట్ అవ్వాలని నేను ఎప్పటికీ అనుకోవడం లేదు కూడా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే చెప్తుంటారు అన్నమాట, ఎప్పుడు విద్యార్థిగా. ఆయనే ఒక విద్యార్థి లాగా ఉన్నప్పుడు ఆయనకి నిజంగా మేమెంత ఎక్కడో అలాంటి ఆయన చూస్తూ ఆయన ఆశయాల్ని ఎంతో కొంత మేము ఆచరిస్తూ ముందుకెళ్ళాలని అనుకునే నాయకురాలని ఈరోజు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకునే ఒక వ్యక్తిని నేను. అలాంటి ఉద్దేశంలో ఈరోజు ఆవిడ ఎవరో మాట్లాడింది, ఏదో మాట్లాడింది అని వాళ్ళకి సమాధానం చెప్తూ ఆ స్థాయికి నేను దిగిపోయి ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారికి, మా నాయకులందరికీ కూడా మళ్ళీ చెడ్డ పేరు వచ్చినట్టే ఉంటుంది. అయితే అంబటి రాంబాబు గారి కూతురు కూడా ఏం మాట్లాడుతుందంటే, మళ్ళీ మాట్లాడండి, ఈసారి మేము ఏందో చూపిస్తామని చెప్పేసి మమ్మల్ని హెచ్చరిస్తున్నారు, అధికారం అడ్డం పెట్టుకొని ఇలాగ మాట్లాడుతున్నారని చెప్పేసి అంటున్నారు. చూడండి, తప్పు చేశారు, రేపు మళ్ళీ తప్పే చేస్తారు. ఈరోజు తప్పు చేశారు కాబట్టి నేను క్వశ్చన్ చేయడానికి వచ్చాను, రేపు తప్పు చేసినా క్వశ్చన్ చేయడానికే వస్తాను. కాకపోతే ఈరోజు అధికారం ఉందని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి అధికారం ఎందుకండి? ఈరోజు నిజంగా నేను అధికారంలో ఉన్నాను, మీరు తప్పు చేశారు అని అంటే మీకు ఏం శాస్తి చేయాలో అది ఈజీగా చేయగలుగుతాను. కానీ మీరు మీ చేత మీ నోటితో ఇది తప్పు, నేను తప్పు చేశాను చెప్పించాలన్నదే నా ఎజెండా. ఇందులో మళ్ళీ వేరే అంటే దాంట్లో నాకు ఇదొక ఏదో అంటారు చూడండి, ఎందుకు ఆనందం మీకు, వాళ్ళతో సారీ చెప్పించాల్సిన ఆనందం ఏంటి అని అనుకోవచ్చు. తప్పు చేశాడు అనిపించింది కదా, ఆయన్ని శిక్షిస్తారు కదా అని. ప్రజలకు ఎలా తెలుస్తుంది మనం ఏ స్టైల్లో థింక్ చేస్తున్నాము? రేపొద్దున ఈయన ఓట్ల కోసం అడుగుతాడు మళ్ళీ ఆ నియోజకవర్గంకి వచ్చి, లేదా పక్క నియోజకవర్గానికి వెళ్ళి. ఒక నాయకుడిని, ఒక విలువ తక్కువగా మాట్లాడే ఒక వ్యక్తి, అసెంబ్లీలో బూతులు తప్ప మాట్లాడని వ్యక్తి, రోజు వ్యంగ్యంగా హేయంగా చులకనగా చమత్కరించి మాట్లాడే ఒక వ్యక్తి రేపొద్దున ప్రజల దగ్గరికి వెళ్ళి నాకు ఓటేయండి అని అడుగుతాడు. ఆయన ఏం చెప్పి అడుగుతాడో తర్వాత సబ్జెక్ట్ అది. కానీ ఇలాంటి వ్యక్తి అర్హత ఉందా? కనీసం ఈయన సారీ ఫీల్ అయితే, నేను తప్పు చేశాను అనుకోకుండా జరిగింది అని అంటే ఈయనకు అర్హత ఉంటుంది వెళ్ళడానికి. ఆయన మంచి కోసమే చెప్పానండి నేనైతే. మీరు సారీ చెప్తే ప్రజల్లో కొద్దిగా మంచిగా అవుతారు. సారీ చెప్పకుండా ఇలాగే మీరు ఫీల్ అవుతూ ఉంటే మాత్రం ప్రజలు మళ్ళీ చీ కొడతారు మిమ్మల్ని. కానీ మీరు ఇదే తప్పులు చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని అడగడానికి నేను వస్తాను, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు నేను ఎంతమందితో వెళ్తున్నాను నేను తెలియకుండా చాలా మందికి చెప్పకుండా వచ్చాను, రేపొద్దున 10 మందికి చెప్పొస్తాను, అందరూ వస్తారు అప్పుడు అడగడానికి, నేను ఒకదాన్ని రాను. ఆ రోజు అన్నాడు మీరు మళ్ళీ తప్పు చేస్తే నేను మళ్ళీ వస్తాను. కానీ దీన్ని ఎలా పిక్చరైజ్ చేశారు తెలుసా అండి? జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నందుకు ఆయన ఎలా నియోజకవర్గంలోకి అడుగు పెడతారో, గల్లా మాధవి చూస్తానంది, గల్లా మాధవి జగన్ గారిని అడ్డుకుంటానంది అని చెప్పి ప్రొపగండా చేశారు వాళ్ళే చేసి. ఇప్పుడు నేను చాలా క్లియర్గా చెప్పాను, మీరు రండి, చక్కగా ఆయన కలవండి, పరామర్శించండి, వాళ్ళని వెళ్ళిపోండి. అంతేగాని మళ్ళీ మీరు మీ నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఇబ్బంది పడతారని చెప్పాను నేను. ఆ మాటకి మిమ్మల్ని మేము అడ్డుకుంటాం కాన్స్టిట్యున్సీలోకి రాకుండా అన్న మాటకి సంబంధం ఉందా? సంబంధం ఉండదు. వీళ్ళు ఏం చేస్తారు, నేను అనని మాటలు అన్నినట్టు సోషల్ మీడియాలో ప్రాపగాండా చేస్తూ ప్రవోక్ చేస్తారు. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని కొంతమంది వీడియోలు, గల్లామాధవి గారు అడ్డుకుంటానన్నారు కదా, మా జగన్ అన్న వచ్చారు అడ్డుకోండి అని చెప్పి వీడియోలు,
అసలు మిమ్మల్ని అడ్డుకుంటామని ఎప్పుడు చెప్పాను? నేనే కదా ములాఖాత్ చేపిస్తాననింది. అడ్డుకుంటానని మీకు ఎప్పుడు చెప్పాను నేను? అంటే పక్కన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నది మనం రీచ్ చేయకపోతే, నేను ఇది మాట్లాడాను అని గనక ఒక 10 సోషల్ మీడియాలో నా మాటలు రాకపోతే, నేను నిజంగానే ఆ మాట అన్నట్టుగా వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేస్తారు. ఇదే జరగకూడదు అని చెప్పి ఆ రోజు కల్తీ లడ్డు ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. ఇది జరగకూడదు. అప్పటికే మొదలు పెట్టారు. కూటమి ప్రభుత్వం దేవుణ్ణి కూడా వదలలేదు, కల్తీ లడ్డు అంటూ ఇదంటూ అదంటూ ప్రజల్ని మనోభావాలు దెబ్బతీస్తుందని మొదలు పెట్టారు. ఇది జరగకూడదు. తప్పు చేసింది మీరు, మీకు శిక్ష పడకపోగా మళ్ళీ తప్పు చెయ్యని వాళ్ళు, ప్రజల కోసమే నిలబడుతున్న వాళ్ళకి మాట రావడం అంటే ఎంత తప్పో తెలుసా అది సొసైటీలో? అది మరి చూపించే బాధ్యత ఎవరికి ఉండాలి? నా నియోజకవర్గంలో జరిగింది, ఆ బాధ్యత నేను తీసుకున్నాను, చూపించాలని ప్రయత్నించాను, చూపించగలిగాను, అంతే. అంతకు మించి ఇంకేం చేయలేదండి. ఆయనకి నాకు ఇప్పుడు ఆయన కాదు అసలు, అంబటి రాంబాబు గారా, రోజా గారా, ఇంకొక వ్యక్తి, ఇక్కడ అసలు సబ్జెక్టివ్ మ్యాటర్ కాదండి. తప్పు చేశారా చేయలేదా? ఈరోజు జగన్ గారు వచ్చి మాట్లాడినా అంతే. మీరు జగన్తో మాట్లాడుతున్నానా, సామాన్య కార్యకర్తతో మాట్లాడుతున్నానా అన్న సంబంధం లేదు. తప్పు మాట్లాడుతున్నారా, రైట్ మాట్లాడుతున్నారా, మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా, ఇదే కాన్సెప్ట్. అయితే ఇక్కడ జస్ట్ మనకి బాధ కలిగే విషయం ఏంటంటే, మీరు ఒక సీఎం కొడుకై ఉండి, ప్రజలు ఎంతో కొంత మిమ్మల్ని నమ్మి అధికారం మీకు ఇచ్చుండి, 5 సంవత్సరాలు మీరు ప్రజాప్రతినిధిగా ఉండి, మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లో ఉంటూ ఆ స్థాయి వ్యక్తి మీరు కొన్ని మాట్లాడకూడదు. అలా మాట్లాడిన వ్యక్తి మాటల్ని కొంత ఇబ్బందికరంగా తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఏదో సోషల్ మీడియాలో కనపడిన వ్యక్తి ఏదో మాట్లాడిన దానికి తీసుకునే దానికి, ఇలాంటి ఇంత స్థాయి వ్యక్తి మాట్లాడేదానికి డిఫరెన్స్ ఉంటుంది. అంతే తప్ప తప్పును తప్పుగానే తీసుకోవాలి, రైట్ని రైట్గానే తీసుకోవాలి. ఇక్కడ మధ్యలో కులాలు, పార్టీలు, మీ అనుభవాలు, మీ పర్సనాలిటీలు, ఇవన్నీ అసలు సబ్జెక్టివ్ మ్యాటర్స్ ఎక్కడి నుంచి అవుతాయో నాకు తెలియదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలు చూసాం. ఒకటి అంబటి గారి ఇంటి దగ్గరికి, జోగి రమేష్ గారి ఇంటి దగ్గరికి. జోగి రమేష్ గారి ఇంటి దగ్గరికి వెళ్తూ 2 బలి తీసుకున్నారు. గతంలో రెంటపాల టూర్కి వెళ్ళి 3 బలి తీసుకున్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి టూర్లు ఏవైతే ఉన్నాయో మనుషులు బలి తీసుకుంటూ వెళ్తుంటే కూటమి ప్రభుత్వం కూడా కొంత సహకరిస్తుందేమో, లేని వాళ్ళకి కొంత ఉదాసీనతనిస్తుందేమో అని చెప్పి కొంత వార్తలు అయితే ఉన్నాయి. దాని నుంచి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఇందాక నేను అడ్డుకోను అని చెప్తేనే గల్లా మాధవి నువ్వు బయటికి రా, మా అన్న వచ్చాడు అడ్డుకుందు కానీ ఎంతమంది వచ్చారో చూడు అని చెప్పి సోషల్ మీడియా ప్రాపగండా జరుగుతుంది. అదే మీరు రాకండి, మీతో చాలా ప్రాబ్లం అవుతుంది, వస్తే మీరు ఒకరు రండి, లేదా ఇంతమంది ఒక 100 మంది రండి మీతో చాలు అని చెప్తే, మా జగన్ అన్నకి భయపడింది కూటమి ప్రభుత్వం అని మాట్లాడతారు మీరే. ఓకే, ఇది ప్రజల్లోకి తీసుకెళ్తారు. నిజంగానే జగన్కి ఏమైనా భయపడుతున్నారంటారా? ఆయన వస్తే వీళ్ళకేంటి అనే ఇంజెక్ట్ చేస్తారు. లేదు వదిలేస్తే వీళ్ళు ఇలాగా వచ్చిన ప్రతిసారి ఎవరినో ఒకళ్ళని బలి తీసుకుంటారు. పరామర్శకు వచ్చిన వాళ్ళు ఎలా రావాలి అన్న ఆలోచన, ఆ మినిమం నాలెడ్జ్ అనేది అవతల వాళ్ళకు ఉండాలి. అవతల వాళ్ళకి లేకుండా మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి అన్నా కూడా చాలా చాలా కష్టం. దాన్ని ఆపాలి అని అంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఈరోజు 2, అంతకుముందు మీరు అన్నట్టుగా ఒక 2, ఇట్లాగా ఆయన జాబితాలో ఈయన బయటకు వస్తే ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు చాలా ఉన్నాయి. కానీ ఒక క్వశ్చన్ చేయడానికి వచ్చి అనూహ్యంగా ఒక సంఘటన జరిగి వాళ్ళ ఇళ్ళు ధ్వంసం అయ్యి కార్లు ధ్వంసమైన పరిస్థితికి మీరు పరామర్శకు వచ్చారు, బాగుంది. మరి మీ కార్ల ద్వారానో, మీ యొక్క నాయకుల ద్వారానో, లేకపోతే ఈ మాబ్ క్రియేషన్ వల్లనో చనిపోయిన వాళ్ళ ప్రాణాలు కదా. ఇక్కడ కనీసం ప్రాణాలు పోలేదు, కార్లు పగిలాయి అంతే. దానికే మీరు దాదాపుగా 6-7 గంటలు ఆ కారులో నుంచొని చాలా చక్కగా ప్రదర్శించుకుంటూ గొప్పగా మనం ఏదో పెళ్లికి వెళ్తున్నట్టుగో, ఏదో విజయోత్సవ సభకి వెళ్తున్నట్టుగో మీరు చాలా ప్రొసెషన్తో వెళ్ళున్నారే. 4-5 చనిపోయి ఉన్నారు కదా, వాళ్ళకి మీ సమాధానం ఏంటి? వాళ్ళ ఫ్యామిలీలకు మీ సమాధానం ఏంటి? మిమ్మల్ని నమ్ముకున్న మీ పార్టీ వ్యక్తులే కదా వాళ్ళు. అంటే మీ పార్టీలో ఉన్న వ్యక్తులకే మీకు విలువ లేదు. మీకు కేవలం ఓట్ల కోసమో లేకపోతే మీ ఎజెండా ఫుల్ఫిల్మెంట్ కోసమో మీరు ఎంత దూరం అయినా, ఎంతసేపు అయినా, ఎలా అయినా వెళ్ళగలుగుతారు. పక్కన కారు కింద నలిగిపోతున్న ఒక తలకాయను మాత్రం మీరు చూడకుండా విసిరేసి పక్కన వేసి వెళ్తారు అంటే మీ మైండ్ సెట్ ఏంటి? సొంత కార్యకర్తలు కొన్ని పోస్టులు పెట్టారు. మీరు అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్తున్నారు, అదేవిధంగా జోగి రమేష్ గారి ఇంటికి వెళ్తున్నారు, వాళ్ళకి సంబంధించి ఇంకేం గాయపడలేదు, ఏది జరగలేదు. కానీ మీ కారు కింద నిమ్మకాయలా నలిగిపోయినటువంటి సింగయ్య ఇంటికి ఒక దళితుడు కాబట్టే మీరు వెళ్ళడం లేదా అని చెప్పేసి సొంత కార్యకర్తలు అంటున్నారు, ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితిని ఎలా చూడాలంటారు? మానసిక స్థితి అనే కంటే కూడా అండి మైండ్ సెట్ని చూడాలి. ఎందుకనంటే ఆయన మైండ్లో అంతా కంప్లీట్గా అధికారం రావాలి, అధికారం లేదు, అధికారం ఉంది, ఈ 2 కాన్సెప్ట్లు. అధికారం రావాలి అని అంటే ఏం చేయాలి, అధికారం పోయింది ఇప్పుడు ఏం చేయాలి. ఎంతసేపటికి మైండ్ అంతా ఆ చైర్ చుట్టూ తిరుగుతూ ఉంటుందండి.
అక్కడ దళితుడు ఉన్నాడా, బీసీ ఉన్నాడా, ఓసీ ఉన్నాడా, లేకపోతే చనిపోయి ఉన్నారా, గాయపడి ఉన్నారా, ఇవేవి కాన్సెప్ట్లు కానే కాదు. ఖచ్చితంగా ఆయనకి సీటు రావాలి, దానికి ఎవరినైనా వాడుకుంటాం. ఇదే సింగయ్య గురించి మీరు అవసరం అయితే ఆయన వాడుకుంటాడు. ఎప్పుడు వాడుకుంటారు అని అంటే ఆ కారు ఆయనది కాకపోతే ఇంకెవరిదైనా అయ్యుంటే ఆ సందర్భంలో కావాలని టీడీపీ పార్టీ వాళ్ళు ఆయన గుద్ది చంపారని కూడా చెప్తాడు. ఆయన ప్రొసెషన్లోనే అయి ఉండొచ్చు కాక, అంటే ఆయన ఫ్యాబ్రికేషన్ అలా ఉంటుంది. ఒక జనసంద్రోహం, ఎక్కడో ఒక సినీ నటి జనసంద్రోహాన్ని ఫ్యాబ్రికేట్ చేసి మన టీవీ ఛానల్లో, వాళ్ళ టీవీ ఛానల్లో చాలా అద్భుతంగా ఆయన కోసం ఇంతమంది వచ్చారని చూపించే పరిస్థితి. అలాంటిది ఇక్కడ ఎవరైనా నిజంగా ఆయన కారు కింద కాకుండా ఈ మరొక సందర్భంలో అదే పరిస్థితిలో చనిపోయి ఉంటే ఖచ్చితంగా వీళ్ళు దాన్ని వాడుకునేవాళ్ళు. ఎక్కడ ఏది వాడుకోవాలి అనే కాన్సెప్టే తప్ప ఇక్కడ నేను దళితుడికి మంచి చేస్తున్నానా, చెడు చేస్తున్నానా, వాళ్ళ కోసం నుంచున్నానా, నుంచోలేదా, ఇక్కడ అసలు ఆ అంశమే లేదు. మైండ్లో ఆ అంశమే లేదు. బీసీయా, ఓసీయా, మీరు ఆ కులాల గురించి ప్రస్తావన కూడా కేవలం ఆ వర్గానికి ఒక సెన్సిటివైజ్ చేయడం కోసం, ఆ వాళ్ళ మనసుల్లో వాళ్ళ మీద అవును మా బీసీని అన్నాడు కదా అనే ఒక ఆలోచన క్రియేట్ చేసే ఒక ప్రయత్నం తప్ప వాస్తవికంగా బీసీ అనే కాన్సెప్ట్, ఓసీ అనే కాన్సెప్ట్, నేను గట్టిగా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అనే కాన్సెప్ట్ కూడా ఆయనకి లేదు. ఏదైనా మీరు మతాన్ని వాడుకున్నా, కులాన్ని వాడుకున్నా సీటుకి ఎలా ఉపయోగపడతారనే కాన్సెప్టే తప్ప ఇక్కడున్న ప్రజలకి, ఆ వర్గానికి చెందిన వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగిందనో, తప్పు జరిగిందనో భావన 100కు 100% లేదు. కాబట్టే ఆయన చక్రాల కింద నలిగిపోయింది గమనించి కూడా కనీసం అంబులెన్స్ని పిలపకుండా, లేదంటే అంతమంది వందలాది కార్యకర్తలు ఉన్నారు కదా, ఒక్కరన్నా ఆయన తీసుకెళ్ళలేకపోయారా? అది కూడా కాకుండా తీసుకెళ్ళి పక్కనేశారు. నిన్న కాక మొన్న జోగి రమేష్ గారి ఇంటికి వెళ్తుంటే ఆయన సొంత కార్యకర్త, నాయకుడు, ఆయన గుండెపోటుతో చనిపోతే ఆయనకేం చేశారు మీరు? మరి వెంటనే పలకరించి రావాలి కదా. అంటే ఈయన ఎవరిని పలకరిస్తారు? జైల్లో ఉన్న వాళ్ళని, దొంగతనాలు దోపిడీలు చేసిన వాళ్ళని, ఒకనాడు ఈయన మెప్పు కోసం తిట్టి జైల్లోకి వెళ్ళిన వాళ్ళని, ఇలాగా నోరు జారి ఒళ్ళు కూడా మర్చిపోయి మాట్లాడే వ్యక్తుల్ని, బద్దలు కొట్టిన వాళ్ళని, పార్టీ ఆఫీసులు బద్దలు కొట్టిన వాళ్ళని ఆయన ఈరోజు పరామర్శించడానికి రావడం అనేది చూడండి. నేను ఇంకొక మాట చెప్తాను. ఈరోజు కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి కుటుంబ సభ్యుల్ని, అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యుల్ని కలవడానికి వచ్చారు కదా, జైల్లో ఉంది ఎవరు? ఆయన అసలు ఎవరైనా వెళ్ళి కనీసం తిన్నారా అని అడిగారా? ఆయన మీద సానుభూతి ఏది? ఇప్పుడు ఆయనకు కదా జరిగింది అన్యాయం మీ దృష్టిలో. మరి ఇంటి దగ్గరకు వచ్చి ఇక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్తో సింపతి డ్రామా ఎందుకు చేయాలి? అంబటి రాంబాబు గారి దగ్గరికి ఎవరైనా వెళ్ళే ప్రయత్నం చేశారా? ఆయన కలిసి మేము ఉన్నాము అని చెప్పే ప్రయత్నం చేశారా ఈ వచ్చిన నాయకులు ఎవరైనా కూడా? ఎందుకు చేయలేదు? అక్కడికి కదా వెళ్ళాలి. మరి అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? అక్కడికి కూడా ఇప్పుడు మేము ఆ బాధ్యత కూడా మేమే తీసుకొని బాగానే ఉన్నారా అని పరామర్శించాలంటారా? సో ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది మనకి, అంటే మనకు కావాల్సింది ఏంటి. అక్కడ తలకాయ బగిలి చచ్చిపోతున్నా కూడా మనకు అందులో లాభమా నష్టమా అని ఆలోచించుకునే వ్యక్తులు ఉన్నప్పుడు, అది ఒక నాయకుడు అయినప్పుడు నిజంగా ప్రజలు ఒకసారి ఇది క్వశ్చన్ చేసుకోవాలి. ఏదో సిచ్యువేషన్ వచ్చిందని కాదు కానండి, 5 సంవత్సరాల నుంచి జరిగిన విధానం, ఇంకా జరుగుతున్న విధానాన్ని ప్రజలు ఒక విశ్లేషణ చేసుకోవాలి. అయితే గల్లా మాధవి అనే నేను అని చెప్పి అసెంబ్లీలో మీరు ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు దాదాపు 18 నుంచి 19 అయిపోయింది. సో రాబోతున్నటువంటి కాలానికి మీరు అనుకున్న బాధ్యతలు కానీ, మీరు అనుకున్నటువంటి యొక్క పనులు అవన్నీ కూడా నెరవేరుతున్నాయా? అంటే ఎక్కడ దాకా నెరవేరంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయండి. యాక్చువల్గా ఆస్పిరేషన్స్ చాలా ఉన్నాయి, అంటే ఆశలు చాలా ఉన్నాయి. పశ్చిమ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి పూర్తిగా అర్బన్, అంటే ఒక వ్యవసాయ ఆధారితం కాదు, పరిశ్రమలు తీసుకురాలేము, ల్యాండ్ బ్యాంక్ లేదు, ఖచ్చితంగా అక్కడ ఏవైనా సముదాయాలు కట్టాలన్నా ఒక ఆస్కారం లేని నియోజకవర్గం ఏదైనా ఉంది అని అంటే అది పశ్చిమ నియోజకవర్గం. సర్వీసెస్కి ప్రథమ స్థానంగా నిలుస్తుంది పశ్చిమ నియోజకవర్గం. దీంట్లో కావాల్సిన బేసిక్ ఎమ్యూనిటీస్ అండ్ మెయింటెనెన్స్ అక్కడ కావాల్సింది. లా అండ్ ఆర్డర్ చాలా బాగుండాలి, ఎందుకంటే కంప్లీట్ అర్బన్ కాబట్టి అక్కడున్న ప్రజల నీడ్ జనరల్గా ఇవే ఉంటాయి. మరి మేము వచ్చే టైంకి, కూటమి ఏర్పడే టైంకి పశ్చిమ నియోజకవర్గానికి ఉన్న దురదృష్టమో మరి అదేంటో శాపమో నాకు తెలియదు, కానీ అంతకంటే 15 ఏళ్ల ముందు నుంచి కూడా ఒక సరైన నాయకత్వం లేదు అక్కడ. ఒక ఇన్స్టెబిలిటీ ఆఫ్ లీడర్షిప్ అనేది అక్కడ ఉంది. దానివల్ల ఎవరు కూడా కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ చేసి దీన్ని పైకి తీసుకురావాలి అని చెప్పి అక్కడ అభివృద్ధి పరిచింది పెద్దగా మనకేం కనిపించదు ఆ నియోజకవర్గంలో. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేసి మన నియోజకవర్గంలోకి ఎంటర్ అయిన తర్వాత మాకు ప్రధానంగా దర్శనం ఇచ్చినాయి లోయలు, గుంటలు. అప్పటికే గుంటలు
మన జగన్ గారి హయాం పుణ్యమా అంట పూర్తిగా లోయలు అయిపోయిన పరిస్థితి. మరి లోయల్ని పూడ్చుకోవాలి, మినిమం రోడ్డు లేని పరిస్థితి. పూడ్చుకోవడానికే నాకు ఆల్మోస్ట్ 6 నెలలు పట్టింది. నిధులు రావాలి. మరి పరిస్థితి మీకు తెలుసు, రాష్ట్ర పరిస్థితి అంతా ఎక్కడా కూడా రూపాయి లేని పరిస్థితి. మా కార్పొరేషన్ ఎంతో సెల్ఫ్ సస్టైన్డ్ కార్పొరేషన్ మాది, చక్కగా ఉండే కార్పొరేషన్. మా డబ్బులు మాకే ఉంచితే అద్భుతంగా మలుచుకోగలిగే కార్పొరేషన్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్. కానీ అందులో డబ్బులు ఒక్క రూపాయి కూడా లేకుండా అన్నీ కూడా మనకి సీఎం ఫండ్కి డైవర్ట్ చేసిన పరిస్థితి. సో ఏది రావాలన్నా ఏం చేయాలన్నా మళ్ళీ పైనుంచి వాళ్ళు ఓకే చెప్తేనే రావాల్సిన పరిస్థితి క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నేను అక్కడ ఒక గుంట పూడ్చాలన్నా కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి నిధుల కోసం. అయినప్పటికీ కేవలం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి గుంటలు పూడ్చడానికి యావత్ రాష్ట్రానికి కొన్ని 100 కోట్లను కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. అంత అవసరం ఉందా అండి? ఈ 100 కోట్లే నిజంగా గుంటలు పూడ్చే పరిస్థితి లేదు. మీరు రోడ్ల వరకన్నా ఇచ్చుంటే ప్రజలకి ఇంకో సంక్షేమ పథకానికో మేము ఇచ్చిన హామీకో ముందుకెళ్లే వాళ్ళం కాదంటారా? ఆ డబ్బులు దానికి ఉపయోగపడవంటారా? నా నిరుద్యోగ యువతని ఎంతో కొంత స్కిల్ డెవలప్మెంట్ని వెంటనే వాళ్ళకి ఇచ్చి ముందుకు తీసుకెళ్ళి ఈరోజు ఎంతో కొంత ఉద్యోగ కల్పన చేయలేకపోయే వాళ్ళం అంటామా? సో వృధా ఖర్చు అనేది బాగా క్రియేట్ చేసి వెళ్ళిన వాళ్ళు ఈరోజు నియోజకవర్గ పరిస్థితిలో తీసుకుంటే ఏదైనా చెయ్యాలి అని అంటే నిధుల కోసం ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అయినప్పటికీ వచ్చినప్పటి నుంచి కూడా రోడ్లు, డ్రైన్స్, శానిటేషను, సిల్టేషను, వాటరు, ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్, ఇలాగా ప్రధాన అంశాలన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసామండి. ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఇవ్వగలిగాము. ఇప్పుడు ఇంకా ప్రధానంగా మనకు అందులోంచి చెయ్యాలి అంటే బ్యూటిఫికేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము. మరి ఎంతోమంది ఇంకా ఎంత రాక్షసంగా పోయిన గవర్నమెంట్లో చేశారంటే అర్హులైన బెనిఫిషరీస్ బెడ్లో కాళ్ళు చేతులు ఆడించలేని పరిస్థితిలో పడుకొని ఉంటారు. వాళ్ళకి పెన్షన్ ఉండదు. 3 స్టేట్ బిల్డింగ్ ఉంటుంది. ఆవిడ ప్రతి నెల ముందు నుంచొని పెన్షన్ తీసుకుంటూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని కక్షపూరితంగా కేవలం మీరు టీడీపీ కాబట్టి తీసేయడం, వాలంటరీ వ్యవస్థని తీసుకొచ్చి వీళ్ళు చేసిన ఘనకార్యం ఏదైతే ఉంది అని అంటే కేవలం తన పర భేదంతో విడదీయు పాలించు అనే ఒక విధానాన్ని నియోజకవర్గ స్థాయిలోకి తీసుకొచ్చేశారు. మీరు టీడీపీయా అయితే మీ ఇంటి ముందు రోడ్డు ఉండదు, మీకు మంచినీళ్ళ ట్యాప్ ఉండదు, మీకు ఎలక్ట్రిసిటీ వీధి దీపం కావాలి, మేము చాలా లోపలగా ఉన్నాం కనిపించట్లేదు అంటే మీ దగ్గర వీధి దీపం ఉండదు. మీ ఇంట్లో నిజంగా బెడ్ మీద పడున్న వాళ్ళైనా కూడా మీకు పెన్షన్ ఉండదు. మీకు ఇల్లు రాయాలి, టిట్కో ఇల్లు రాయాలంటే మీరు టీడీపీ కాబట్టి మీకు ఇల్లు ఉండదు. ఇన్ని నరకం అంతా కూడా అనుభవించిన పరిస్థితి ఈ 5 సంవత్సరాల్లో ఒక పశ్చిమ నియోజకవర్గం కాదు అన్ని చోట్ల చూస్తున్నారు. కానీ ఇది అర్బన్ అయిపోయేటప్పటికి, అర్బన్ పవర్టీ చాలా ఎక్కువ ఉండేటప్పటికి, ఇల్లు లేక, పెన్షన్ లేక, సరైన మౌలిక వస్తువులు లేక ఎంతో ఎంతో ఇబ్బంది పడిన నియోజకవర్గం ఏదైనా ఉంది అని అంటే పశ్చిమ నియోజకవర్గంలోనే చూస్తాం. వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఈరోజు చాలా ఎక్సర్సైజ్ చేసి అర్హులైన వాళ్ళందరినీ ఒక కేటగరైజ్ చేసి P4 విధానంతో మరి ఈరోజు ఒక పాలసీ రావాలి. నేను మళ్ళీ కొత్త పెన్షన్లు ఇవ్వాలన్నా, అర్హులైన వాళ్ళందరినీ తీసుకురావాలి అన్నా కంప్లీట్ స్టేట్ వైడ్ పాలసీ వస్తే కానీ దాన్ని ఏం చేయలేని పరిస్థితి. కానీ ఈ లోపే వీళ్ళని నేను అడ్రస్ చేయాలి, వాళ్ళ బాధను నేను తీర్చాలి. ఏం చేయాలి? నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరినీ సంప్రదించి వీళ్ళని వాళ్ళకి అటాచ్ చేసి ఎంతో కొంత మేర వాళ్ళకి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇలాగ ఇంతవరకు చేసుకుంటూ రావడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో ఎన్నో అంశాలు ఉన్నాయి. స్కూల్స్ అన్ని రివైవ్ చేసుకోవాలి. సగం సగం పనులు చేసి వదిలిపెట్టేసిన పరిస్థితులు ఉన్నాయి. నాడు నేడు అంటూ ఎంతో ఆహాటంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నామని మభ్యపెట్టి సగం సగం మంచినీళ్ళు లేని పరిస్థితి ఈరోజు చాలా స్కూల్స్ ఉన్నాయి. ఆర్ఓ సిస్టమ్స్ బిగించి నిజంగా తాగడానికి నీళ్లు లేకుండా వదిలేసిన పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఆర్ఓబి పనులు మొదలు పెట్టామో మేము రైల్వే ఓవర్ బ్రిడ్జ్ చేసుకుంటూ కనెక్టివిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి ముందు రానున్న రోజుల్లో పరిష్కారం ఉంటాయి. ఎన్నో కమ్యూనిటీ హాల్స్ కట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాటి మీద ఫోకస్ చేస్తున్నాము. బీసీ భవన్ అదవరకే చంద్రబాబు నాయుడు గారితో శంకుస్థాపన చేసుకొని గత ప్రభుత్వ వైఖరి వల్ల, విఫలం వల్ల, వాళ్ళ వివక్ష ధోరణి వల్ల అది ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. వాటిని ముందుకు తీసుకువెళ్ళాలి. ఇలాగ కమ్యూనిటీ మీద, అదేవిధంగా ఉమెన్ మీద ఫోకస్ చేయాలి. వాళ్ళ ఎంపవర్మెంట్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాం. హెల్త్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాం. ఇప్పటికే జాబ్ మేళాలంటూ యువతని, హెల్త్ క్యాంపెయిన్స్ అంటూ మహిళల్ని అందరినీ కూడా కన్సాలిడేట్ చేయగలుగుతున్నాం. ఇంకా ప్రధానమైన అంశం తీసుకుంటే గంజాయి. ఎలాంటి పరిస్థితి ఉండేదంటే ఒక ఫీల్డ్ విజిట్ చేస్తే వాళ్ళు ఏ పార్టీ అన్నది కూడా మనకు తెలియదు. 2-3 ఆడవాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడి మా పిల్లల్ని ఈ బారి నుంచి మమ్మల్ని కాపాడండి, ఇక్కడ విపరీతంగా గంజాయి ఉంటుంది, మీరు ఎలాగైనా మమ్మల్ని రక్షించాలి,
వాళ్ళు ఏ పార్టీయో కూడా తెలియదు, తెలుగుదేశం పార్టీయా వైసీపీయా కదా, ఏ పార్టీ అయినా నేను ఒకటే ప్రశ్న అడుగుతానండి. పార్టీ అయినా ఒక సగటు వ్యక్తికి వాళ్ళ కుటుంబంలో పిల్లలు బాగుండాలి, కుటుంబ ఆదాయం బాగుండాలి, వాళ్ళ ఫ్యామిలీ ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన తప్ప ఇంకేమైనా ఉంటుందా? ఏ నాయకుడి దగ్గర నుంచి అయినా వాళ్ళు కోరుకునే అంశం ఏముంటుంది? ఇది కాకుండా ఇంకేమైనా ఉంటుందా? ఇది ఇవ్వలేని నాయకుడైనా రేపొద్దున కూటమి ప్రభుత్వం వచ్చి ఇది ఇవ్వలేని పక్షంలో ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. అవును. ఇది చెయ్యలేదు కాబట్టి మీరు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఏం చేస్తుంది? ఒక బిడ్డ కాదమ్మా, మీకు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి మేము ఇస్తాం, మాకంతా ఒకటే, మీ ఇంట్లో ఉద్యోగ కల్పన చేస్తాం, ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ చేయాలనుకుంటున్నాం, మీ ఆరోగ్యం మీ ఆనందం మా బాధ్యత, దానికోసమే ప్రణాళికలు రచిస్తున్నాం, అదే చేయబోతున్నాం, మీ ఇంట్లో గంజాయి బారిన పడిపోయి ఎంతో ఇబ్బందికర వ్యక్తికి మేము ఉన్నాం, మేము ఆసరా ఇస్తాం అని చెప్పి ఈరోజు ఆ ఇంట్లో ఆ ప్రాంతంలోనే గంజాయి లేకుండా చేయగలిగాం. లా అండ్ ఆర్డర్ని కానివ్వండి, వీటన్నిటిని అక్కడ స్టెబిలైజ్ చేసి వీక్లీ డ్రైవ్స్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతం, ఇప్పుడు ఆ ప్రాంతం పేరు చెప్పినా మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బందికరంగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను చెప్పట్లేదు. ఈరోజు ఆ ప్రాంతం గంజాయి రహిత ప్రాంతంగా అయ్యింది. దానికి కారణం ఏంటి అంటే మేము తీసుకున్న చొరవ, అక్కడున్న ప్రధాన సమస్య ఏదైతే ఉందో దాన్ని తీర్చగలిగాం. ఈరోజు ప్రజల గురించి, వాళ్ళ కుటుంబం గురించి ఇంత లోతుగా ఆలోచించే నాయకుడు కానివ్వండి, ఆయన వెనకాల నడిచే మాలాంటి వాళ్ళు కానివ్వండి, నిజంగా రాష్ట్రానికి దొరకరని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి 2029లో మళ్ళీ మేము వస్తే మేము ఏంటో చూపిస్తాం అని చెప్పేసి అంటూనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాత్రలోనే అన్న మీ విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పి ప్లకార్డులు కూడా చూస్తూ వస్తున్నాం. ఓ పక్క రప్ప అనేటువంటి ప్లకార్డులు చూస్తున్నాం. నిజంగా 2029లో వాళ్ళు వస్తారా? ఎందుకని ఈ మాటలు మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారు? 29లో వస్తారా అంటే ఎలా వస్తారు, ఏం చేసి వస్తారు, ఎందుకు వస్తారు, ప్రజలకు ఏమి ఇచ్చి వస్తారు, ఏం చేసి వెళ్ళిపోయారు, ఇలా అన్నిటికీ క్వశ్చన్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఉంటే వస్తామో రామో తెలుసుకోవచ్చు. మనకు ఒక అనాలిసిస్ వచ్చేస్తుంది. ఫస్ట్ మీరు ఎలా వస్తారు అని నేను అడిగాను అనుకోండి, నేను రప్ప అంటాను, వచ్చి నేను చంపేస్తాను, పొడి చేస్తాను, భయాందోళనకు గురి చేస్తాను, ఇక్కడికి వచ్చి సిస్టంలో ఒక భయంతో నేను ఈ పరిపాలన చేస్తాను అన్నారు అనుకోండి, ప్రజలు ఇష్టమే. ప్రజలకు అదే కావాలి. ప్రశాంతత వద్దు, ఎక్కడ లా అండ్ ఆర్డర్ వద్దు, అభివృద్ధి వద్దు, మా పిల్లలకు ఉద్యోగాలు వద్దు, గంజాయిలో మునిగిపోయినా పర్లేదు, ఆ చిన్న చిన్న ఆనందాలు చాలు, మీరు ఇచ్చే పథకాలు ఉంటే చాలు, మాకు ఉద్యోగాలు అవసరం లేదు, మేము నలుగురిలో గౌరవంగా బతకాల్సిన అవసరం మాకేమీ లేదు, మాకు మంచినీళ్ళు వద్దు, మాకేం రహదారులు వద్దు, మేము ఇదే దోమలతో కుట్టించుకుంటూ బతికేస్తాం, ఇదే మురికి నీళ్లు తాగేస్తూ ఉండిపోతాం, మాకు ఇంకేమీ వద్దు, ప్రపంచ దేశాలతోనో లేకపోతే పక్క రాష్ట్రాలతోనో మాకేం పోటీ వద్దు, మేము దీన్ని ఇంకా దిగజారిపోతే ఇంకా పక్క రాష్ట్రాల నుంచి మేము అర్థిస్తూ బ్రతుకుతాం అని ప్రజలకి ఉంటే ఖచ్చితంగా ఆ భయాందోళన కల్పించే నాయకుల్ని, అటువైపుకి ప్రయాణం చేయించే నాయకుల్ని ఎంచుకుంటారు. మాకు ఇది కాదు కావాల్సింది, మాకు వేరేది, మా పిల్లలు పక్క రాష్ట్రానికి ఉద్యోగాల కోసం వెళ్ళకూడదు, మా ఇంట్లో మగవాళ్ళు ఉపాధుల కోసం బయట రాష్ట్రాల మొహాలు చూడకూడదు, మేము ఎక్కడున్నామో అక్కడే గౌరవప్రదంగా మేము బ్రతకాలి, మా విలువలు పెరగాలి, మా చుట్టూ ఉన్న వాల్యూస్, మా చుట్టూ ఉన్న మేము జనరల్గా ఏం చెప్తారండి పిల్లలు, మా అబ్బాయిని అమెరికా పంపించాను అంటారు. అమెరికాలో ఉన్నది ఇక్కడ లేనిది ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా, గుడ్ పేమెంటే కదా, గుడ్ లైఫ్ స్టైలే కదా, అంతకుమించి అక్కడికి ఇక్కడికి ఏముందండి? ఆ 3 అంశాలు తీసేస్తే మట్టి రాళ్ళు, అక్కడ మట్టి రాళ్లే కదా. కానీ యువత కానివ్వండి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానివ్వండి, గర్వంగా ఫీల్ అవ్వడానికి, వెళ్ళాలని ఉత్సాహపడడానికి రీజన్ ఏంటి? ఖచ్చితంగా మౌలిక వస్తువులు, అక్కడ ఉన్న అభివృద్ధి. అది ఇక్కడే ఇస్తే మన పిల్లలు, మన థింక్ ట్యాంక్, మన ఎనర్జీ మన దగ్గరే ఉంటే నిజంగా మన ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి, మన భారతదేశం కానివ్వండి ఎలా ఉంటుంది? పక్క వాళ్ళు మనం చూసి గొప్పగా ఫీల్ అయ్యే పరిస్థితికి మనం వెళ్ళాలనుకుంటామే తప్ప ఎప్పుడైనా అలా కాదు. మనని ఎప్పుడు ఒకటి చూసి జాలి పడాలి, మనకి ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి, మన ఆదరిస్తూ ఉండాలి అని ఎవరైనా అనుకుంటారా? ఇటు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి ఇదే తేడా ఖచ్చితంగా. మొత్తానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు మీకు గతంలో ఉన్నాయి చూసాం. పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు కానీ ఆయన మద్దతు మీకు ఉన్నప్పుడు దాని గురించి మీరు ఏం చెప్తారు? ఒక టైం ఎలా వచ్చిందంటే అండి, నియోజకవర్గంలో మాకు పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా అన్ని కమ్యూనిటీస్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అంటే మైనారిటీ ఓటింగ్ కానివ్వండి, కాపు ఓటింగ్ కానివ్వండి, బీసీ ఓటింగ్ కానివ్వండి, ఇటు ఓసీ ఓటింగ్ కానివ్వండి, ఈక్వల్గా ఉంటాయి. అదే ఓసీ ఓటింగ్లో కమ్మ కానివ్వండి, రెడ్డి కానివ్వండి, కాపు కానివ్వండి, ఈక్వల్ ఓటింగ్. ఇలాంటి పరిస్థితుల్లో పక్కన నుంచున్న వ్యక్తి కాపు కమ్యూనిటీ వాళ్ళ హస్బెండ్ అయి ఉండడం వల్ల కంప్లీట్ కాపు కార్డు, మేమేమో గుడ్ బ్యాడ్ అనే కార్డును పట్టుకొని వెళ్తున్నాం,
మీరంతా నష్టపోయి ఉన్నారు, మేము వచ్చి మీకు ఏదైనా చేయగలుగుతాం, మాకు అవకాశం ఇవ్వండి అని మేము వెళ్తున్నాం. వీళ్ళు మాత్రం మేము ఈ కమ్యూనిటీ కాబట్టి ఈ కమ్యూనిటీ నా వాడైనప్పుడు నన్ను గెలిపించుకోరా అనే ఒక యాంగిల్లో వీళ్ళు వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా పెద్దగా రూమర్స్ ఏం తీసుకొచ్చారంటే మనకి కాపు కమ్యూనిటీకి సపోర్ట్ చేయండి అని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి చెప్పున్నారు అని చెప్పి వీళ్ళు పబ్లిసిటీ చేసుకున్న పరిస్థితి వచ్చింది. ఆఖరికి ఆయన్ని కూడా వీళ్ళ టాక్టిక్స్ లోకి లాగడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఆయన్ని వెళ్ళి కలవడం జరిగింది. అప్పుడు ఆయన చాలా చాలా క్లియర్గా ఎన్డీఏ కూటమి సిద్ధాంతాలకి కట్టుబడి ఉంది, ఎవరు ఏది చెప్పినా నమ్మాల్సిన పని లేదు, ఇక్కడ కులమో మతమో కాదు కాన్సెప్ట్, కూటమి ఏదైతే స్ఫూర్తితో వెళ్తుందో ఆ కూటమి వాటికి మేమంతా నిబద్ధతగా ఉన్నాము, దీనికి స్టిక్ అయి ఉంటాము, ఇందులో ఎలాంటి డీవియేషన్ లేదు అని ఆయన చెప్పడం. మాధవి గారు పలానా నియోజకవర్గం నుంచి నుంచుంటున్నారు, ఆవిడకి మీ అందరూ మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన తర్వాత వచ్చిన డిఫరెన్స్ నియోజకవర్గంలో వేరుగా ఉంది. అప్పటిదాకా కూడా కాపు కమ్యూనిటీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, నిజంగా ఈ వీళ్ళు చెప్పే మాటలు నిజమేనా, ఇటేమైనా తెలియకుండా ఇంటర్నల్గా సపోర్ట్ ఏమైనా వస్తుందా అనే ఆలోచనని తీసుకెళ్ళగలిగారు, వీళ్ళు క్రియేట్ చేయగలిగారు. అందుకేనండి నేను చెప్తాను వీళ్ళ క్రియేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత డీప్గా తీసుకెళ్ళగలుగుతారంటే దే ఆర్ హ్యావింగ్ సచ్ పొటెన్సీ యాక్చువల్లీ. అందుకే భయం కూడా వేస్తుంది నాకు, మనం ముందే రియాక్ట్ అవ్వడానికో లేకపోతే గట్టిగా నిలబడ్డానికో కారణం కూడా ఇదే. ఎందుకంటే అంత లోతుగా తీసుకెళ్తారు, ఇదే తీసుకెళ్లారు, ఇదే భయాన్ని క్రియేట్ చేశారు. అప్పుడు ఆ మూమెంట్లో ఆయన కలిసినప్పుడు ఆయన చాలా చాలా క్లియర్గా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత అది నిజంగా చాలా మాకు బలమే అయింది. సో మొత్తానికి ఇంకో 15 ఏళ్ల పాటు కలిసే ఉంటుంది కూటమి అని చెప్పేసి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, దాన్ని ఎలా చెప్పాలి? అసలు ఏళ్ళు ఎందుకండి, 15 ఏళ్ళ 20 ఏళ్ళ అనే ఎజెండా అంటే ఆ ఫిక్సేషన్ ఎందుకు? ఈ రాష్ట్రం బాగుండాలి అన్నంతకాలం అనుకుంటున్నంతకాలం కలిసే ఉందాం, కలిసి ఉంటే మంచిది, కలిసి ఉంటే కలదు సుఖం, ఐకమత్యమే మహాబలం. మరి ఇది ఎంత దూరం తీసుకెళ్తే విడిపోయి ఏం సాధిస్తాం? కలిసి వెళ్దాము ముందుకి. ఇప్పుడు మనకి సిద్ధాంతాలు ఒకటే మనం మ్యాచ్ అయినప్పుడు మనం ఒక దౌర్భాగ్యాన్నో ఒక అహంకారాన్నో లేకపోతే ఒక విపత్తును ఎదుర్కోవాలని కలిసి పోరాడడానికి మనం డిసైడ్ అయినప్పుడు రేపు పొద్దున అంత విపత్తు మనకు ఉన్నా లేకపోయినా కలిసి ప్రయాణించడంలో తప్పే ఉంది. బలమే అవుతుంది తప్ప బలహీనత ఎక్కడ అవ్వదు కదా, బాధ ఎక్కడ అవ్వదు కదా. ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే, కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉంటే సరిపోతుంది వీటికి. అసలు 15 ఏళ్ళ 20 ఏళ్ళ అనే ఒక మార్క్ ఎందుకు తీసుకోవాలి? ఎప్పటికీ ఇలాగే ఉందాం, ఏమవుతుంది, తప్పే ఉంది ఇందులో. సో మొత్తానికి ఫిబ్రవరి 11వ తారీఖున అసెంబ్లీకి వైసీపీ వాళ్ళు వస్తారంటారా? మొన్న కూడా మీరు ఒక మాట అన్నారు, ఏమనంటే 2029లో ఎందుకు, ఫస్ట్ అసెంబ్లీకి రండి అని చెప్తున్నారు. సో మీరు అన్న మాటకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? అదేనండి, మేము 2029లో వస్తాం, అప్పుడు మీ అంతు చూస్తామని అంటున్నారు కదా. అంతు చూస్తాం అంటేనే అక్కడ అర్థం అయ్యేది ఏంటంటే పర్సనల్ ఎజెండాతో వస్తున్నారు. మీరు వచ్చి ఇక్కడ విధ్వంసమే తప్ప మంచి చేసే కోసం ఏమీ రావడం లేదు. ఎందుకంటే మంచి చేయడం కోసమే మీరు రావాలి అని అంటే అప్పటిదాకా ఎందుకు అన్నది నా క్వశ్చన్. 11వ తారీఖే చక్కగా 11 ఏంటి, మళ్ళీ రేపు పొద్దున వర్షాకాల సమావేశాలేంటి, శీతాకాల సమావేశాలేంటి, వేసవికాల సమావేశాలేంటి, ఇలాగా మనకి 3 నెలలకు ఒకసారి సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. మరి మీ నియోజకవర్గంలో మిమ్మల్ని గెలిపించుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మిమ్మల్ని నమ్మి ఇంత నడుస్తున్నా, ఇంత కోయిలేషన్ జరుగుతున్నా మాకు మీరే కావాలి అని చెప్పి నమ్మి ఓటేసిన ప్రజలకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? పరామర్శలకు వెళ్ళమనా, లేదా వారంలో 2 రోజులు మాత్రమే మీరు పరామర్శలకు వచ్చి మిగతా రోజులన్నీ కూడా పక్క రాష్ట్రాల్లో ఉండమనా? అందుక మీకు ఓటేసింది. వాళ్ళకేం సమాధానం చెప్తారండి? అంటే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? సమస్య అయితే సమస్యల మీదే పోరాడాలి మీరు, ప్రజల కోసం ప్రజలకు ముందుకెళ్ళాలి. రేపొద్దు నిజంగా రావాలి అని అంటే ఏం చేయాలి? గెలిపించిన వాళ్ళని ముందు సాటిస్ఫై చేయాలి, వాళ్ళ కోసం మేము ఉన్నాము అని భరోసా ఇవ్వాలి. గెలవని నియోజకవర్గాల్లో అసలు ఏం జరుగుతుందో అక్కడ మనం ముందుకు ఎలా వెళ్తున్నామో, కూటమి ప్రభుత్వం ఏదైనా ఛాన్స్ ఇస్తే మేము ఉన్నామని చూపించే ప్రయత్నమో జనరల్గా ఇలా వెళ్ళాలి. మరి పోయిన మీ గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో మనకు తెలుగుదేశం పార్టీకి ఎంతమంది అండి? 23 మంది. 23 మంది ఏ ఒక్క రోజైనా అసెంబ్లీని మిస్ చేశారా? మీరు ఎంత అసెంబ్లీలో హేయంగా మాట్లాడుతున్నా, హ్యూమిలియేట్ చేస్తున్నా, అసెంబ్లీలోకి వచ్చి మీతో తిట్లు తినడానికి అని తెలిసినా, కావాలని మీరు కవ్వించి ప్రవోక్ చేసి మాతో మాట జారించే ప్రయత్నం చేస్తున్నా, ఇన్ని చేస్తున్నా ఎక్కడైనా జంకడం కానివ్వండి,
మీకు సమాధానం చెప్పడం ఏంటి, మేము అసెంబ్లీకి రాము, మాకు ఇంత అవమానం జరుగుతుంది, మైకు కూడా ఇవ్వని పరిస్థితి మాకు కనపడుతుంది, మా ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, మా వ్యక్తిగత విషయాల్ని మీరు మాట్లాడుతున్నారు, మేము అసెంబ్లీకి రామని ఒక్క నాయకుడు చెప్పాడా? అది నాయకత్వ లక్షణం. ప్రజలు మీరిలా ఉండి మా ప్రజల్ని ఇబ్బంది పెడితే వాళ్ళ కోసం మేము వచ్చి క్వశ్చన్ చేయకపోతే వాళ్ళు ఏమైపోతారు? ఇది అసలైన నాయకత్వానికి, కేవలం కుర్చీ ఉంటే చాలు అని అనుకునే నాయకత్వానికి ఉన్న డిఫరెన్స్. కాబట్టి ఆ 23 మంది మీరు ఎన్ని అవమానాలు చేసినా ప్రతి అసెంబ్లీకి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ప్రజా సమస్యల మీద ప్రతిరోజు వచ్చి వాళ్ళు మీ ముందు నుంచున్నారు. మీరేం చేస్తున్నారు? మీరు ఎంతసేపటికి రోడ్ల మీద ప్రెస్ మీట్లో మేము వస్తాం రండి, రావాల్సిన ఒక ప్లేస్ ఉంది మీకు. పొలిటికల్ లీడర్సా లేకపోతే ఇంకేదైనా మనం ఏదైనా గేమ్ ఆడుతున్నామా, నా టర్న్ వస్తుంది చూద్దాం అనడానికి? చెప్పండి. పొలిటికల్ లీడర్స్, ప్రజాక్షేత్రం, ప్రజాస్వామ్యం, ఎలా వస్తారు మీరు? రావాల్సిన ప్లేస్కే మీరు రాకుండా ఎక్కడికి వస్తారు? మేము వస్తామని అడుగుతున్నారు 2029లో, ఎక్కడికి వస్తారు? ఎక్కడికండి మీరు వచ్చేది? అసెంబ్లీలోకి మీరు రాలేని పరిస్థితిలో మీరు ఉన్నప్పుడు ఎలా వస్తారంటే మీ ఆలోచన ఏంటి? ఇవన్నీ క్వశ్చన్స్ మీరు చేసుకోవాలి. క్వశ్చన్ చేసుకోకుండా గబగబా ఏదో అంటాం, అన్న మాటలు పక్కన వాళ్ళు విని ఊరుకోవాలి అని అంటే కుదరదు. ఒక స్థాయి, ఒక లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ క్రాస్ అయిన తర్వాత ఎవరు కామ్గా అయితే ఉండరు. అయితే ఇప్పుడు ఉండవల్లి గారు ఇంతకుముందే అంబటి రాంబాబు గురించి ఆయన రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారంటే, ఒకవేళ బూతు మాటలనే దాన్ని పిలిచి అడిగి పంపించాలంతే కానీ సెంట్రల్ జైల్లో పెడతారని చెప్పి అంటున్నారు. కానీ ఇదే పట్టాభి గారు అసలుకి ఆ మాటకి అర్థం అనేది ఇప్పటిదాకా ఎక్కడ దొరకలేదు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా దాన్ని ఒకటి ప్రకటించి దాని మీద ఆయన దాడులు కూడా చేశారు, మనం చూసాం. సో నిజంగా మేధావు ముసుగులో ఉన్నటువంటి ఇటువంటి వారి మాటల్ని ఎలా తీసుకోవాలంటే, ముందుగా అసలు డేంజరస్ పీపుల్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్లే మేధావులే. ఎందుకంటే తెలివి తక్కువైన వాళ్ళు, ఇందాక నేను చెప్పాను, ఒక 5 రూపాయల కోసం కకృతిపడి మాట్లాడేవాళ్ళు, గంజాయి మత్తులోనో మద్యం మత్తులోనో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడే వాళ్ళతో ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. వాళ్ళకి మనం సమాధానం చెప్పినా చెప్పకపోయినా పట్టించుకునే పరిస్థితి ఉండదు. కానీ ఎప్పుడైతే మేధావులు అయి ఉండి ఒక విశ్లేషణ చాలా అద్భుతంగా చేయగలిగి ఉండి నిజానిజాల్ని తెలుసుకోగలిగి ఉండి హిస్టరీ పాస్ట్ ప్రజెంట్ తెలిసి ఉండి కూడా దీన్ని ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్తో మాట్లాడే వాళ్ళతో ఎప్పుడూ సమస్యనండి. అది చాలా డేంజర్. అలా చేయకూడదు వాస్తవానికి. మరి మీరు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వీటికి. అన్ని ఎగ్జాంపుల్స్లో కూడా మనకేం కనపడతా ఉంది అని అంటే, వీళ్ళు కళ్ళు మూసుకొని మేము చేసింది తప్పు కాదు, మీరు చేస్తున్నదే తప్పు, మేము మాట్లాడింది తప్పు కాదు, మీరు మాట్లాడిందే తప్పు, మా ప్రవర్తన తప్పు కాదు, మీ ప్రవర్తనే తప్పు అంటే ఇక ఇంతకంటే దీనికి ఆన్సర్ ఏముంటుంది అన్నది మనం ఒకసారి ఆలోచించాలి. నేను అందుకే ప్రజలను అడుగుతాను, ఇవి చూస్తూ మీకు ఏమనిపిస్తుంది అసలు? ఒకనాడు మీరు చేసినవన్నీ కూడా తప్పులు కాదన్నట్టు ఈరోజు జరిగే పరిణామాలు అది కూడా వెనకాల ఒక రీజన్తో క్వశ్చన్ చేస్తున్నప్పుడు, ఖండిస్తున్నప్పుడు ఇవెలా మీకు తప్పు అవుతున్నాయి? సెంట్రల్ జైల్లో పెట్టిన అంశాన్ని మనం తీసుకుంటే ఇలాంటి విషయాలు మాట్లాడినందుకు సొంత నాయకులే, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా అయ్యే జైల్లో అదే స్టేషన్లో ఇబ్బందులు పడిన వాళ్ళే. ఆయన మీద కావాలని చేయడానికి ఏముందండి? ఎవరికి ఉంది కక్ష? రాంబాబు గారి మీద ఎవరికి కక్ష లేదు. చెప్తున్నాను కదా, మాకు కాన్స్టిట్యున్సీలో అయితే చాలా సరదా మనిషి, సంక్రాంతికి గుర్తొచ్చే మనిషి. ఆయన మాటలను ఎప్పుడు కూడా ఇలా మాట్లాడారా అని వదిలేసే వ్యక్తులమే తప్ప ఎప్పుడు ఆయన పట్టించుకున్నది కూడా లేదు. మేము ఎవరు, నేనని కాదు, నేనంటే సరే మరి మళ్ళీ మీరెవరమ్మా నిన్నగాక మొన్న వచ్చారు అంటారేమో. మా నాయకులు కానీ మినిస్టర్లు కానీ, ఆఖరికి మా పెమ్మసాని గారు కూడా ఎప్పుడు ఈయన మాట్లాడిన మాటలకి కౌంటర్లు ఇచ్చింది లేదు. ఎందుకంటే ఆయన ఏముంది, ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటారు అనే భావనే మాలో ఉంది కాబట్టి ఎప్పుడు మేము దానికి కౌంటర్ చేసింది లేదు. కానీ ఇవాళ వాళ్ళు మాట్లాడే విషయాలు ఎలా ఉన్నాయంటే ఈయన కాబట్టే ఇలా చేశామన్నట్టుగా మాట్లాడతారు. ఆయన కూడా చెప్తారు, ఆయన బయటకు ఎక్కడా చెప్పకుండా జడ్జి గారి ముందు చెప్తారు, నా కాళ్ళు 2 జాపి కొట్టారు నన్ను అని చెప్పి. అది ఇంకా అంటే వీళ్ళ అబద్ధాలు కూడా ఎలా ఫ్రేమ్ చేస్తారు అంటే యథార్థ సంఘటనలో నుంచి తీసుకుంటారు కొన్ని. ఆనాడు అదే స్టేషన్లో రఘురామకృష్ణరాజుని నడవడానికి వీలు లేకుండా ఈ రోజుకి ఎవరు తలుచుకున్నా కూడా అవి కళ్ళంపటి నీళ్ళు వస్తాయంటే నమ్మండి. ఆ రకంగా చిత్రహింసలు చేసి మీరు ఇదే స్టేషన్లో ఏ స్టేషన్లో పెట్టారో కూడా తెలియకుండా, ఇదే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన సంఘటన అది. గల్లా జయదేవ్ గారు చీమకు కూడా అపకారం చేయని ఒక వ్యక్తి. ఏం చేశారని, ఏమన్నారని మీరు ఒళ్ళు మొత్తం వాతలు తేలేలాగా కొట్టారు. ఈ రోజుకి అది గుర్తు చేసుకుంటేనే ఎందరికో కడుపు రగిలిపోతుంది.
ఏం తప్పులు చేశారని ఆయన ప్రశ్నించినందుకు, మీరు చేస్తున్న విధానాలు తప్పు అన్నందుకు ఆయన్ని ఎక్కడికి తీసుకొస్తున్నారో తెలియకుండా తీసుకొచ్చి ఆ పశ్చిమ నియోజకవర్గంలో అలాంటి పాటలు పడేలా చేశారు. గల్లా జయదేవ్ గారు ఏం చేశారో ఇప్పటికీ క్వశ్చనే, ఏం చేసి తీసుకొచ్చారయ్యా మీరు అంటే ఆన్సరే లేదు. అదే పోలీసులు, మీరు అంటున్నారు పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయ్యింది, మా అంబటి రాంబాబు గారిని అన్యాయంగా మీరు అరెస్ట్ చేశారు అని. అదే పోలీస్ వ్యవస్థ వాళ్ళని తీసుకొచ్చారు. అంటే ఈ వాస్తవిక ఆధారాలని బేస్ చేసుకొని పాపం ఆయనకి జడ్జి గారి ముందుకు రాగానే ఇలా చెప్పాలనిపించిందేమో ఆయన ఆ మాటలు చెప్తారు. అంటే ఒక సింపతి అనేది గ్రాప్ చేసుకోవడానికి. ఆ పశ్చిమ నియోజకవర్గం చూడని దాష్టికాలు అన్నీ ఇన్ని కాదు, రాజధాని అంశాలు ఎన్ని చూశారు. మరి ఈ సోకాల్డ్ మేధావులు, గొప్ప వ్యక్తులు ఇవన్నీ గుర్తు రావట్లేదా? ఎందుకని మరి ఆ రోజు అది తప్పు, ఆడవాళ్ళ జోలికి వెళ్ళడం చాలా తప్పు, మరీ నడి రోడ్డు మీద వాళ్ళని లాగేయడం చాలా తప్పు. ఇట్లాంటి ఏ రోజు గడప దాటని స్త్రీమూర్తులు అందరూ కూడా మా పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆ రైతు ఉద్యమానికి బయలుదేరి ఈ పోలీసుల దాష్టికాలకు బలైపోయి, మీ నాయకత్వ ఆలోచనలకు బలైపోయి ఎన్నో అగచాట్లు పడ్డున్నారు. రైతుల దాకా నేను వెళ్ళట్లేదు, రైతులకు సహకరించడానికి బయటకు వచ్చిన మహిళల సంగతి చెప్తున్నాను. ఈరోజు వాళ్ళ ఆడవాళ్ళ మీద దాడి చేసాం, అది చేసాం, ఇది చేసాం అని మాట్లాడతారు వాళ్ళు. అసలు వాళ్ళు ఉన్నారో లేదో ఆ ఇంట్లో కూడా మనకు తెలియదు. ఇది ప్రత్యక్షంగా రోడ్ల మీద లాగేస్తూ వాళ్ళని తాకరాని చోట తాగుతూ ఎట్లా పడితే అట్లా వాళ్ళని హ్యాండిల్ చేసిన విధానం చూస్తే ఇప్పటికి కూడా నిజంగా ఇవన్నీ తలుచుకుంటే వచ్చి రాగానే ఏం చేయాలంటే అది చేయొచ్చు వాళ్ళని. కానీ కూటమి ప్రభుత్వం అది కాదు. ఈరోజు మీరు మాట్లాడారు కాబట్టి దానికి ఆన్సర్ కావాలనుకున్నామే తప్ప, మీరు చేసినవి మేము చెయ్యాలన్నా, మీరు చేసిన వాటికి మీకు శిక్ష పడాలన్నా కూడా ఇన్ని రోజులు ఆగాల్సిన పరిస్థితి లేదు, 100% లేదు. అయితే మేధావులందరూ ఇదే నేను అంటాను, ఆలోచించాలి. మీరు ఫ్లెక్సీలు పెట్టి ప్రవోక్ చేయడం ఎందుకు అంటారు కొంతమంది, లేదా ఇలా జైల్లో పెట్టడం ఏంటి ఎక్కడా మేము చూడలేదు అంటారు కొంతమంది. వీటన్నిటికీ పాస్ట్కి ఎందుకు వెళ్ళరు? ఫ్లెక్సీల గోల మీరు కాదా మొదలుపెట్టింది? పెత్తందారుల వ్యవస్థ, ఆ వ్యవస్థ, ఈ వ్యవస్థ అని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడల్లో పెట్టి మీరు కాదా రెచ్చగొట్టింది? మిమ్మల్నే ఫాలో అవ్వాలన్న ఇంటెన్షన్ ఇక్కడ ఏమీ లేదు. కానీ మీరు ప్రజల్లోకి అబద్ధాలని తీసుకెళ్తున్న విధానాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాను తప్ప ఇక్కడ ఎవరిని రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. ఇంకా మాకు ఎలక్షన్ టైం రాలేదు, సో దట్ ఇంత ఖర్చులు పెట్టి ఇవన్నీ చేయాల్సిన పని లేదు. హ్యాపీగా మా పని మేము చేసుకోవచ్చు, నువ్వు మాట్లాడేది ఏంట్లో అని వదిలేసేయచ్చు. కానీ అలా కాదు కదా. మీరు చేస్తున్న ఈ ఇంజెక్షన్ ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. అభివృద్ధి మా బాధ్యతే, తప్పును అడ్డుకోవడము మా బాధ్యతే, సంక్షేమము మా బాధ్యతే. అంటే గవర్నెన్స్ మా బాధ్యతే, వెల్ఫేర్ మా బాధ్యతే, డెవలప్మెంట్ మా బాధ్యతే. ఒక్క మాటలో నారా లోకేష్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? హీఈస్ అవర్ ఫ్యూచర్ అండి, హీఈస్ అవర్ ఫ్యూచర్. ఎందుకంటే ఈరోజు ఫ్యూచర్లో కూడా ఎలా అంటే మాలాంటి వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. నారా లోకేష్ గారి విధానాల గురించి, ఆయన మాటల గురించి, లేదంటే ఎన్నో రకాలైన హ్యూమిలియేషన్స్ ఆయన తీసుకున్నవన్నీ ఇన్ని కాదు, ఎంతో భావోద్వేగానికి గురైన పరిస్థితులు అన్నీ ఇన్ని కాదు. ఆయన మదర్ని అన్నారు, ఆయన ఫాదర్ని నిండు సభలో ఏడిపించారు, ఆయన్ని తిట్టారు, ఆయన సమర్థతను క్వశ్చన్ చేశారు, ఆయన పర్సనాలిటీని క్వశ్చన్ చేశారు. ఈ రోజుకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడా కూడా ఏదో నేర్చుకున్నాడే, అతను కాదు ఇతను ఈరోజు మారాడు అనే ఆలోచన లేకుండా ఇంకా ఇంకా చేసే ప్రతి దాంట్లో క్వశ్చన్ చేస్తున్నారు. అయినా కూడా నిలబడి ఒక పక్కన ఒక పార్టీని, సీనియర్ని జూనియర్ని లాక్కొచ్చే విధానం కానివ్వండి, వాళ్ళతో సమన్వయం పరుచుకునే విధానం కానివ్వండి, ఇటు డెవలప్మెంట్ ఆయనకి ఇచ్చిన శాఖలో ఆయన తీసుకుంటున్న పాలసీలు కానివ్వండి, దాన్ని ముందుకు తీసుకెళ్తున్న విధానం కానివ్వండి, నిజంగా చాలా చాలా ఇన్స్పైరింగ్. మాలాంటి వాళ్ళందరికీ కూడా నారా లోకేష్ గారు మాకు ఫ్యూచర్ దేవుడిగా కూడా మేము చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మైక్రో లెవెల్ థింకింగ్ ఆయన వ్యక్తిత్వానికి అద్దం పట్టేలాగా ఉంటుంది. అవతల వచ్చే మాటల్ని దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తిప్పికొట్టే ప్రయత్నం ఆయన చేయడు, రిసీవ్ చేసుకొని దాన్ని పూల్ లాగా వాళ్ళకేసే పరిస్థితి ఉంది. అలాంటి నాయకులు, అంత మెచ్యూర్డ్ నాయకులు దొరకడం చాలా అరుదండి ఈ ఏజ్లో. అది మాకు దొరకడం కూడా మా అదృష్టమే. చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట. చంద్రబాబు నాయుడు గారు యాజ్ యూజువల్ ఈజ్ ఎ విజనరీ అండ్ కంప్లీట్ 360 degrees చెక్ చేసుకొని మాట్లాడగలిగే వ్యక్తి, చూసుకొని మాట్లాడగలిగే వ్యక్తి. ఒక అంశాన్ని మనం చెప్పాము అని అంటే మనం ఒక యాంగిల్లోనో మ్యాక్సిమం ఒక 3 dimensionలో ఆలోచిస్తాం, ఆయన 7 dimensionsలో ఆలోచిస్తారు. అన్ని కోణాల్లో దాన్ని ఆలోచించి విశ్లేషించి ముందు ఎలా ఉంటుందో ముందే చూడగలిగే మనకి ఇప్పుడు అభినవ వీరబ్రహ్మేంద్ర స్వామి అని చెప్పచ్చు. అంటే ఇట్ మేబీ అంటే నేను ఒక ఆయన
పార్టీలో ఉన్న నాయకురాలుగా చెప్తున్నాను, ఎగ్జాగరేషన్ అనిపించవచ్చు. కొన్ని ఆయన ఆలోచనలు తీసుకుంటే దగ్గరగా ఉండి చూస్తున్నాం. క్వాంటమ్ వ్యాలీ తీసుకోండి, ఎవరికి వస్తుందండి ఆలోచన? వచ్చామా, పథకాలు ఇచ్చామా, రేపు ఓట్లు వేయించుకున్నామా, వెళ్ళిపోయామా, బటన్ నొక్కామా నొక్కితే జరిగిందో జరగలేదో తర్వాత ఇష్యూ. వచ్చామా, వెళ్ళిపోయామా. ఓట్ అనేది ప్రజలకి ఫ్రీ బీస్ ఇస్తేనో లేకపోతే వాళ్ళు కోరుకునే 4-5 అంశాలు ఇస్తేనో వచ్చేస్తుంది. క్వాంటమ్ వ్యాలీ ప్రజలేమి యాజ్ ఆఫ్ నో కోరుకోవడం లేదు. బట్ ఈయన ఈ రోజుకి ఆలోచించరు. హీ థింగ్స్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. సో వెరీ డిఫరెంట్ అండి. నా వరకు అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు ఉన్న కుటుంబంలో నేను ఒక భాగస్వామ్యం అవడం, ఒక ఫ్యామిలీ మెంబర్ అవడం అదృష్టంగానే భావిస్తున్నాను. ఆయన ఒక తండ్రిలాగా, వీళ్ళిద్దరు పెద్దన్నల్లాగా, నేను వాళ్ళకి సోదరులాగా ఒక ఫ్యామిలీ అటాచ్మెంట్తో ఉన్నట్టే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాట. హీజ్ ఎనర్జీ అండి, నో డౌట్. హీజ్ అన్ ఎనర్జీ టు ద పార్టీ, హీజ్ ఎనర్జీ టు ద సొసైటీ అని చెప్పుకోవచ్చు. పొలిటికల్ కూడా పవర్ స్టార్ అనుకోవచ్చు అంటారు. ఎస్, ఆఫ్ కోర్స్. పొలిటికల్గా కూడా పర్సన్ అంటే యాక్టింగ్ నేను ఎప్పుడు దట్ ఈస్ అ డిఫరెంట్ ఫీల్డ్ అండ్ డిఫరెంట్ థింగ్ అండి. అక్కడ నన్ను అడిగితే హీరో ఈజ్ డైరెక్టర్. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేయడమే తప్ప మనకంటూ మనం సొంతంగా మన పర్సనాలిటీని ప్రొజెక్ట్ చేసే అవకాశం ఏమి ఉండదు. ఎవరైనా హీరోలు అవుతారు, ఎవరైనా కమీడియన్ అవుతారు, దట్ ఈస్ డిఫరెంట్. కానీ పొలిటికల్ సిస్టంలో ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేసే విధానం, ఈ రోజు ఆయన సారీ చెప్పడం కోసం నలుగురిని బయలుదేరి తీసుకెళ్ళాలి అంటే ఎక్కడో అండర్లయింగ్గా పవన్ అన్న ధైర్యమే. ఎందుకనంటే ఆ రోజు ఆయన అరెస్ట్ చేస్తే నేనున్నానని చెప్పి ఆల్ ది వే ఆయన కోసం వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన అడ్డుకున్నా నేను రోడ్డు మీదే ఉంటాను, నేను వెళ్ళను అన్న దానికి అంటే ఆ ఎనర్జీ ఉంటుంది చూసారా, అదొక పవర్, అండర్లయింగ్ ఎనర్జీ అది. ఆ ఎనర్జీ మనకు పార్టీకి కానివ్వండి, ఈరోజు సొసైటీకి కానివ్వండి, హీఈస్ ఏ పవర్. సో నిజంగా చాలా సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూ. నిజంగా మీరు అంచెలంచెలుగా ఇంకా మంచి పొజిషన్స్కి వెళ్ళాలని అయితే కోరుకుంటున్నాను. నమస్తే. నమస్తే అండి.